రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కమిషనర్ మాటలివి. అక్రమ కట్టడాల కూల్చివేతల సందర్భంగా రంగనాథ్ తరచూ చేస్తున్న కామెంట్లివి. నిజంగా హైడ్రా దృష్టిలో రూల్ అందరికీ సమానమేనా? బడుగు జీవులకో న్యాయం, బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్లకే న్యాయమా? గ్రేటర్ వాసుల్లో అనేక సందేహాలు కలుగుతున్నాయి. అనుమానాలు కలగడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోనే కోమటికుంట చెరువును దర్జాగా కబ్జా చేశారు భూబకాసురులు. ప్రకృతి రిసార్ట్, ఫంక్షన్ హాల్ ను అక్రమంగా నిర్మించారు. విలువైన సర్కార్ భూమిని కొల్లగొట్టారు కేటుగాళ్లు. అక్రమ కట్టడాలతో ప్రకృతి రిసార్ట్స్ యజమానులు కోట్ల రూపాయలు దోచుకుంటున్న హైడ్రా లేటుగా నిద్రలేచింది. ప్రభుత్వ చెరువును కబ్జా చేసి రిసార్ట్ కట్టిన హైడ్రా కూలుస్తుందన్న భయం లేకుండా ప్రకృతి రిసార్ట్స్ యజమానులు బరి తెగించారు. హైదరాబాద్ చింతల బస్తీలో పొట్టకోటి కోసం రోడ్డు పక్కన దుకాణాలు పెట్టుకుంటే ఒక్కరోజు కూడా టైం ఇవ్వకుండా ఆగమేఘాల మీద హైడ్రా అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. కానీ ప్రకృతి రిసార్ట్స్ అక్రమ కట్టడాల్ని కూల్చడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ముందస్తుగా నోటీసులు ఇచ్చి వాళ్లు హైకోర్టుకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. చట్టాల్లోని లొసుగులను చుట్టంగా మార్చుకుంటున్నారు కేటుగాళ్లు. ప్రకృతి రిసార్ట్స్ యాజమాన్యం హైకోర్టు ద్వారా నెల రోజుల టైం తీసుకొని హైడ్రా ఆఫీసర్లకు చుక్కలు చూపిస్తుంది. ప్రకృతి రిసార్ట్ పెద్దలకు అవకాశం కల్పించారు కొందరు అవినీతి అధికారులు. హైడ్రా అధికారుల డబుల్ గేమ్ పై సామాన్యులు మండిపడుతున్నారు. దీంతో వీఐపీలైనా సామాన్యులైనా తమకు సమానమేనని ఉపన్యాసాలిచ్చే రంగనాథుడిని ప్రశ్నిస్తున్నారు. ఈనాళ్లు హైడ్రా కమిషనర్ చెప్పిన మాటలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రకృతి రిసార్ట్ భూ మాయాజాలంపై రాజ్ న్యూస్ కు సమాచారం వచ్చింది. దీంతో మా నిఘా టీం క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. నిజానిజాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వ పరిధిలోనే కోమటికుంట చెరువును కబ్జా చేసి ప్రకృతి రిసార్ట్స్ తో పాటు దాని పక్కన ఫంక్షన్ హాల్ ను ఎఫ్టీఎల్లో నిర్మించిన మాట వాస్తవమేనని స్థానిక అధికారులు ధృవీకరించారు. ఈ కబ్జా ఉదంతం తమ దృష్టికి వచ్చిన వెంటనే ప్రకృతి రిసార్ట్స్ యాజమాన్యానికి నోటీసు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. కానీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడంతో నెల రోజుల పాటు ఏమీ చేయలేమని హైడ్రా అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. రైట్, దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికి హైడ్రా విషయంలో అయితే ఉన్న వాళ్ళకు ఒక రకంగా, లేని వాళ్ళకు ఒక రకంగా జరుగుతున్నదైతే స్థానికులు ప్రజలు వాపోతున్నారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి పవన్? మేడ్చల్ జిల్లా దేవరాంజల్ కోమటికుంట చెరువులో అక్రమంగా కొన్ని నిర్మాణాలు వెలిసాయి. అక్కడ ఒక రిసార్ట్ కావచ్చు, అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కూడా అక్కడ పూర్తిగా అక్రమంగా కట్టడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు కూడా నోటీసులు రాశామని కూడా చెప్తున్నారు. అయితే మనతో పాటు ఈఈ సురేష్ బాబు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఇక్కడ కోమటికుంట చెరువులో కొన్ని అక్రమంగా కట్టడాలు కట్టారని చెప్పి కూడా తెలుస్తుంది. దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కోమటికుంట దేవరాంజల్ చెరువులో ఒక రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటర్ కట్టినట్లు మా దృష్టికి వచ్చిన వెంటనే మున్సిపాలిటీకి, రెవెన్యూ వాళ్ళకు, మరి హైడ్రా వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక మేము యాక్షన్ తీసుకునే లోపల సదరు వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో తను ఒప్పుకున్నాడు, ఒక నెల లోపల అక్రమ కట్టడాలని తీసేస్తారని. ఇంకో దృష్టి కూడా ఆ చెరువులో దేవరాంజల్ కోమటికుంటలో ఒక వ్యక్తి మట్టితో ఫిల్లింగ్ చేశాడని తెలిసింది. ఆయన పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఇది ప్రాసెస్లో ఉంది. మొత్తానికి చూస్తే ఈ యొక్క అక్రమ కట్టడాలకు సంబంధించి రాబోయే రోజుల్లో మీది ఎలా ఉంటుంది సార్? ఓఆర్ఆర్ లోపలైతే హైడ్రాతో హైడ్రాకు కంప్లైంట్ చేసి అక్రమ కట్టడాలపైన చట్ట ప్రకారం, హైడ్రా రూల్స్ ప్రకారం ఏ చర్యలు తీసుకోబడుతుందో అలా తీసుకుంటాము. అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అయితే మున్సిపాలిటీ కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళతో కానీ పోలీసుల సహకారంతో అక్రమ కట్టడాలని తీసేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా చూసి ఒక కోమటికుంట చెరువులో ప్రకృతి రిసార్ట్స్ కావచ్చు, ప్రకృతికి సంబంధించిన
ఫామ్ హౌస్ సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్ కావచ్చు. దీన్ని ఒక ప్రాసెస్లో ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళారని చెప్తున్నారు. హైకోర్టు కొంత సమయం ఇచ్చిందని కూడా చెప్తున్నారు. అయితే ఒకవేళ అతను ఒక డేట్ లోపల తీయకపోతే మీరు ఏం చేస్తారు నెక్స్ట్ ప్రాసెస్? ఆ వ్యక్తి హైకోర్టుకు ఒప్పుకున్నారు. 1 నెల టైం ఇచ్చినచో నేను మొత్తము తన ఫ్యాబ్రికేటెడ్ అంతా తీసుకొని వెళ్ళిపోతానని. ఒకవేళ అలా చేయకపోతే హైడ్రా వాళ్ళే వెళ్ళి కూల్చడం జరుగుతుంది. హైదరాబాద్తో కూడా మీరు కూడా ఉంటారా సార్? మేము మా ఇంజనీర్లు అంతా ఒక టీం లాగా ఉంటాం. ఎప్పుడెప్పుడు నోటీసులు ఇచ్చారు సార్ మామూలుగా దీనికి సంబంధించిన దానిపైన కూడా? వెంటనే తెలిసిన వెంటనే అదే రోజే ఇచ్చాము, గుర్తించిన వెంటనే ఇచ్చాము. దానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రకృతి రిసార్ట్స్ కావచ్చు, ఫంక్షన్ హాల్ సంబంధించి దానిపైన ఇప్పటికే పలు అంటే ఇటు హైడ్రా కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చాము, వారికి ఒక లెటర్లు కూడా రాసాము. ఎందుకంటే ఇదంతా కూడా అక్రమ నిర్మాణము, ప్రకృతి రిసార్ట్స్ని వెంటనే తొలగించాలని చెప్పి కూడా లెటర్ రాసిన వెంటనే దీనిపైన హైకోర్టు కూడా ఆశ్రయించారు రిసార్ట్ సంబంధించిన వారు. అయితే హైకోర్టులో అతను పిటిషన్ కూడా లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అతనే విత్డ్రా చేసుకున్నారు అనేది మాత్రము ప్రధానంగా తెలుస్తుంది. అయితే 1 మంత్లో ఒకవేళ పూర్తిగా అక్రమ నిర్మాణాలు వాళ్ళంతా వాళ్ళు తీసేయకపోతే మాత్రం ప్రధానంగా హైడ్రాతో పాటు ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కూడా పాల్గొని వాటన్నిటిని కూడా కూల్చివేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. కొంత టైం ఇస్తే అక్రమ కట్టడాలను తమకు తామే కూల్చేసుకుంటామని ప్రకృతి రిసార్ట్స్ యజమానులు మాట ఇచ్చారని హైడ్రా అధికారులు రాజ్ న్యూస్ కు వివరణ ఇవ్వడం కోసమెరుపు. మిగిలిన ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చేటప్పుడు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా బుల్డోజర్లతో సిద్ధమయ్యే హైడ్రా కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తుల కట్టడాలను కూల్చే విషయంలో మాత్రం అక్రమార్కులు కోర్టును ఆశ్రయించే టైం ఎలా ఇస్తోందని $1 మిలియన్ ప్రశ్న. ప్రకృతి రిసార్ట్స్ అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో స్థానిక రాజకీయ నేతల ఒత్తిడి బాగా పనిచేయడం వల్లే హైడ్రా అధికారులు బాగా వెసులుబాటు కల్పించారని తెలుస్తుంది. ప్రకృతి రిసార్ట్స్ కబ్జా ఉదంతంపై నోరు మెదపకుండా స్థానికులను బెదిరించారంటే వ్యవహారం ఎంత గుట్టుగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అక్రమ నిర్మాణాలపై ఎవరైనా నోరు మెదిపితే అంతు చూస్తామని ప్రకృతి రిసార్ట్స్ యజమానులు బెదిరించారని రాజ్ న్యూస్ వద్ద వాపోయారు స్థానికులు. హైడ్రా అధికారుల ద్వంద్వ నీతి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారుతుంది. చింతల బస్తీలో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను కూల్చేందుకు ఒకరోజు గడువు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నిసార్లు కోరినా హైడ్రా అధికారులు పట్టించుకోలేదు. కానీ ప్రకృతి రిసార్ట్స్ యజమానులు చెరువును కబ్జా చేసి వ్యాపారం చేస్తున్నా వారికి మాత్రం హైకోర్టుకు వెళ్లే అవకాశం ఎలా కల్పించారన్న విషయంపై ఇప్పుడు రచ్చ మొదలైంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇంత రచ్చ జరిగాక ప్రకృతి రిసార్ట్స్ అక్రమ కట్టడాల అంతు తేల్చడానికి హైడ్రా ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, మొత్తానికి హైడ్రా విషయంలో అనుకున్నదొకటి జరుగుతుందో ఒకటి అవుతుంది. సామాన్యులు మాత్రం తమకు కొంత సమయం ఇవ్వండి, మేము ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళడానికి లేదా వేరే దారి చూసుకోవడానికి అని అడిగినా కూడా టైం ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రకృతి రిసార్ట్స్ విషయంలో మాత్రం తమకు అనుగుణంగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేంత వరకు ఒక చాయిస్ అయితే ఇస్తుంది. సో హైడ్రా విషయంలో అంటే హైడ్రా దృష్టిలో సామాన్యులు ఒకలా, ఉన్న వాళ్ళు ఒకలా చూస్తుందని అర్థం చేసుకోవచ్చు అంటారా? మొత్తానికి చూస్తే మాత్రము ప్రకృతి రిసార్ట్ సంబంధించిన ఎపిసోడ్ రాజ్ న్యూస్ వరుస కథనాలతో ఒక్కసారిగా ఇందులో యజమానులు కూడా పూర్తిగా యొక్క కట్టడాలను కూడా తీసివేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి చూస్తే దేవరయాంజల్ కోమటికుంట చెరువుకి ఆనుకున్న FTL ల్యాండ్ ఉంటుంది. ఈ యొక్క FTL ల్యాండ్లో ప్రకృతి రిసార్ట్స్ కావచ్చు, అంతేకాకుండా పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ రెండు, ప్రకృతి రిసార్టు, ప్రకృతి ఫంక్షన్ హాల్ రెండు కూడా చాలా యథేచ్ఛగా యొక్క నిర్మాణం కూడా చేపట్టారు. చెరువులోకి పూర్తిగా ఆనుకొని ఉన్న స్థలంలోనే ఒక కబ్జా చేసి మరీ కట్టారు. అయితే దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా అధికారులు నోటీసులు ఇస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాజ్ న్యూస్ మాత్రము రంగంలోకి దిగి అధికారులను కూడా ప్రశ్నించింది. ఎందుకో మీరు యొక్క అక్రమ కట్టడాలను కూల్చివేయడం లేదనేది మాత్రము ప్రధానంగా ఇరిగేషన్ అధికారులను కూడా
ప్రశ్నించడంతో తమ దృష్టికి వచ్చింది, కూల్చివేస్తామని చెప్పి ప్రధానంగా కొంత విషయాన్ని మాత్రమే చెప్తున్నారు. కానీ ఓవరాల్గా మాత్రము ఎవరు కూడా ఎప్పుడు కూల్చివేస్తామనేది మాత్రము అధికారులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే మాత్రము ఈ యొక్క అక్రమ కట్టడం కోమడికుంట లేక్ నంబర్ 391 యొక్క కోమడికుంట చెరువుకు సంబంధించి చూస్తే దాదాపు 2.5 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ప్రకృతి రిసార్ట్స్, అంతేకాకుండా ప్రకృతి ఫంక్షన్ హాల్, ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. ఒక్కొక్క పెళ్లికి లక్షల రూపాయల చొప్పున కూడా ఈ యొక్క ప్రకృతి ఫంక్షన్ హాల్ కూడా డబ్బులు వసూలు చేస్తుంది. అయినా కూడా దీనికి సంబంధించి అధికారులు ఇంత పెద్ద అక్రమ నిర్మాణం చేపట్టినా ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు అనేది మాత్రము ప్రధానంగా ఇటు చుట్టుపక్కల స్థానికులు కూడా పెద్ద ఎత్తున దీనిపైన అధికారులను ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ చుట్టుపక్కల వారు ఎవరు కూడా మీడియాతో మాట్లాడాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే ఈ యొక్క ప్రకృతి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ స్థానికులు మీడియాతో మాట్లాడితే వారిపైన కక్షపూరితంగా వ్యవహరిస్తారు, తమ పైన అక్రమ కేసులు బనాయిస్తారనేది మాత్రం ప్రధానంగా ఈ యొక్క చుట్టుపక్కల దేవరాంజల్ చుట్టుపక్కల ప్రాంతాలంతా ప్రజలు కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే వారి యొక్క ఆగడాలు ఎంత మితిమీరిపోయాయో మనం ఆలోచించుకోవచ్చు. అయితే రాజ్ న్యూస్ వరుస కథనం వేయడంతో ఇప్పుడే వారి యొక్క దీనికి సంబంధించి కొన్ని కట్టడాలను కూడా వాళ్ళంతా వాళ్ళే తీసేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇంకా ఆ ఫంక్షన్లకు సంబంధించిన రేకులు మాత్రమే తొలగించారు. ఇంకా ప్రకృతి రిసార్ట్స్ పూర్తిగా తొలగించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇందులో మాత్రము అధికారులు ఈ యొక్క నోటీసులు ఇచ్చిన వెంటనే హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపైన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ప్రకృతి రిసార్ట్స్ ఓనరే. దాని తర్వాత ఈ యొక్క పిటిషన్ కూడా ఉపసంహరించుకున్నారు వాళ్ళే. అయితే దీనికి సంబంధించి మొత్తం వాళ్ళకు అనుకూలంగానే చేసుకుంటున్నారు. అయితే కోర్టుకు మాత్రము 1 నెలలో వెకేట్ చేస్తామని చెప్పి పర్మిషన్ కూడా తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రము అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం వేచుడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు వేల వందల కోట్ల రూపాయలకు సంబంధించిన స్థలం ఇది. అయితే ఈ యొక్క అక్రమ కట్టడాలు కట్టే సమయంలో కడుతున్నప్పుడు కూడా అధికారులకు తెలియదా అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ స్థానికులు కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ స్థానికులు కూడా ఎవరికి వచ్చి మీడియా ముందుకు మాట్లాడాలంటే కూడా భయపడుతున్నారు. అయితే మరోవైపు చూస్తే మాత్రం ఈ యొక్క అక్రమ కట్టడానికి సంబంధించి ఆ కడుతుంటే అధికారులు అప్పుడే ఎందుకు ఆపలేకపోయారు, ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే కట్టే సమయంలో కూడా అధికారులకు తెలిసినా కూడా వాళ్ళంతా వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, వీరికంతా వారికి పలుకుబడి ఉంది. ఈ యొక్క ప్రకృతి రిసార్ట్ సంబంధించిన ఓనరు ఎవరైతే ఉన్నారో వారికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో అనేది మాత్రం స్థానికులు చెప్తున్నారు. అయితే వారిని తట్టుకోవడం ఎవరి తరం కూడా కాదు అనేది మాత్రము దీనికి సంబంధించి అధికారులకి తెలిసినా కూడా వారు ప్రెసిడెంట్ వాళ్ళు కట్టే సమయంలోనే అడ్డుకుంటే ఇంత పెద్ద అక్రమంగా యొక్క స్థలాన్ని కూడా ప్రభుత్వం సంబంధించిన స్థలం కబ్జాది కాకుండా ఏది ఉండేది. కానీ ఇక్కడ మాత్రము పూర్తిగా స్థలాన్ని ఆక్యుపై చేసుకున్నారు, మంచి గ్రీనరీ పెట్టుకున్నారు. అంతేకాకుండా రిసార్ట్స్ పేరుతో బిజినెస్ చేస్తున్నారు, ఫంక్షన్ హాల్ పేరుతో పెళ్లిళ్ళకు సంబంధించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదంతా కూడా దీనికి సంబంధించి అధికారులకు తెలిసే జరుగుతుంది అనేది మాత్రము చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. చెరువులోకే కట్టాలంటే ఎంత ఉంటుంది, కింద పూర్తిగా దీనికి సంబంధించి చెరువు ఎఫ్టీఎల్ ల్యాండ్ కబ్జా చేయాలంటే ఇంత పెద్ద వ్యక్తులకు సంబంధించిన యొక్క పూర్తిగా వారి హస్తం ఉంటుందని మాత్రం ప్రధానంగా ఈ యొక్క కోమడికుంట చెరువుకు సంబంధించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఎందుకంటే హైడ్రా విషయంలో చూస్తే మాత్రము ప్రధానంగా పేదవాళ్ళకు సంబంధించి ఒక రోజు సమయం కాదు, 1 గంట సమయం కూడా ఇవ్వదు. వాళ్ళు మొత్తం బుల్డోజర్ తీసుకొస్తారు, జేసీబీలు తీసుకొచ్చి పూర్తిగా దీనికి సంబంధించి వారి యొక్క నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూల్చివేస్తారు. కేవలం తమ ఇంట్లో ఉన్న వస్తువులను బయటికి తెచ్చుకుంటామన్నా కూడా హైడ్రా పర్మిషన్ కూడా ఇవ్వదు. కేవలం జేసీబీ రావడము ఆ ఇళ్లను పూర్తిగా కూల్చివేయడం మాత్రమే జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రము ప్రకృతి రిసార్ట్స్ విషయంలో హైడ్రా ఎందుకు వెనుకడుగు వేస్తుంది అనేది మాత్రము కొంత ఇందులో అనుమానించవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే హైకోర్టు వెళ్లేంత వరకు కూడా హైడ్రాకు ఒక ప్రకృతి రిసార్ట్ సంబంధించిన విషయం పైన ఎందుకు ఆరా తీయలేకపోయింది, ఒకవేళ ఆరా తీస్తే మాత్రము ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ చాలా దీనిపైన హైడ్రా పైన కొంత ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే హైడ్రా అనేది హైదరాబాద్ సంబంధించిన చెరువులను కాపాడుతుంది, ఆ ఒక ముఖ్య ఉద్దేశంతోనే హైడ్రా పెట్టామని చెప్పి కూడా ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రభుత్వం చెప్పినా ఇంత పెద్ద వ్యాపారం జరుగుతుంది ఒక కోమడికుంట చెరువులో అనేది హైడ్రా దృష్టికి ఎందుకు ఇన్ని రోజుల వరకు వెళ్ళలేదు అనేది మాత్రం ప్రధానంగా మనము దీనిపైన మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇందులో మాత్రము ఇప్పుడిప్పుడే యొక్క
కట్టడం కూడా కూల్చివేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క చెరువుకు సంబంధించిన విషయంలో పూర్తిగా అధికారులు మాత్రం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇందులో మాత్రం కోట్లాది రూపాయల స్థలం ఉంటుంది ఒక ప్రకృతి రిసార్ట్ సంబంధించిన విషయంలో. ఈ యొక్క విషయం పైన ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోక మాత్రము దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు, ఇతర సంబంధించిన వారైన ఎవరైతే ఉన్నారో వీరికి ఇప్పటికీ నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇందులో మాత్రము ఖచ్చితంగా వీరిపైన చర్యలు తీసుకోవాలి. ప్రకృతి రిసార్ట్స్ సంబంధించిన ఓనరు ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఎవరు అనుమతి ఇచ్చారు, అనుమతి ఇచ్చిన వ్యక్తి ఎవరు, దీనికి సంబంధించినప్పుడు ఎవరున్నారు ఇక్కడ ప్రజెంట్ అధికారులు, అప్పుడు కట్టిన సమయంలో అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవాలని దానిపైన కూడా దర్యాప్తు జరపాలి అనేది మాత్రం ప్రధానంగా ఉంది. ఎందుకంటే డబ్బులు చేతులు మారాయా, లేకపోతే ఇందులో ఏదైనా వ్యాపార భాగస్వామ్యులు ఉన్నారా, దీనంతా కూడా ప్రజలకు ఈ విషయం తెలియాలనేది మాత్రం ప్రధానంగా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే ప్రకృతి రిసార్ట్స్ అనేది మాత్రము చాలా పెద్ద వ్యక్తికి సంబంధించిన ఆ వ్యక్తి పేరు వినిపిస్తుంది. ఆ వ్యక్తి పేరు కూడా ఇక్కడ చెప్పాలంటే కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అతనికి రాజకీయంగా కావచ్చు, వ్యాపారంగా కావచ్చు, ఇటు భూకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా అతనికి అన్ని హస్తాలు ఉన్నాయి. ఎందుకంటే అతనికి పలుకుబడిన వ్యక్తి. తాము మాట్లాడితే మాత్రం తమ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తారు అనేది మాత్రం ప్రధానంగా స్థానికులు కావచ్చు, లోకల్ సంబంధించిన లీడర్స్ వీరంతా కూడా భయపడుతున్నారంటే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ప్రకృతి రిసార్ట్ సంబంధించిన వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో ఓనర్ వారికి సంబంధించిన విషయంలో మాత్రం చాలామంది కూడా భయపడుతున్నారు. ఇప్పటికైనా రాజ్ న్యూస్ మీకు అండగా ఉంటుంది, మీరు ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ స్థలము, ప్రభుత్వం సంబంధించిన స్థలాన్ని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలి అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ చెప్తున్న రాజు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన ఓనరు ఎవరైతే కబ్జా చేశారో సదా కేశవ్ రెడ్డి అనే ఒక పేరు వినిపిస్తుంది. అసలు ఆ సదా కేశవ్ రెడ్డి ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ మాత్రం ఇక్కడ మనం ఒకసారి జూమ్ చేసి చూస్తే మాత్రం ఫంక్షన్ హాల్ సంబంధించిన రేకులు ఎవరైతే ఉన్నాయో ఆ రేకులను మాత్రమే తొలగించారు. ఇంకా దానికి సంబంధించిన కట్టడం మాత్రం అలాగనే కనిపిస్తుంది. కేవలం ఎవరైనా అధికారులు వస్తే కూల్చివేస్తున్నాము అనేది మాత్రం చూపించడానికి మాత్రమే ఒక రేకులు తీసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఒక కూల్చివేయాలంటే దీనికి సంబంధించి ప్రధానంగా ఒక 2-3 రోజులలోనే పూర్తిగా కూల్చివేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకు కోర్టు నుంచి సమయం తీసుకోవాల్సి వచ్చింది, తాము అక్రమ కట్టడం అయితే వెంటనే కూల్చివేస్తామని చెప్పి కూడా కోర్టుకు చెప్పి 4 రోజుల సమయం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం అక్రమ కట్టడం అని వాళ్ళకు కూడా తెలిసింది కాబట్టి పూర్తిగా 2-3 రోజుల్లోనే తొలగించవచ్చు. కానీ ఎందుకు తొలగించలేదు, ఒకవేళ ఎవరైనా ఎందుకు ఈ యొక్క అక్రమ కట్టడం తొలగించలేదంటే తొలగిస్తున్నాం అనేది మాత్రం చూపించడానికి మాత్రమే ఈ యొక్క రేకులు తీశారు. కానీ ఇక్కడ దీనికి సంబంధించి ఎవరు కూడా ఏ పనులు కూడా చేయటం లేదు. దీనికి సంబంధించి మాత్రము తర్వాత అంటే February 7th తర్వాత మాత్రం దీనికి డెడ్ ఎండ్ లైన్. దాని తర్వాత ఒకవేళ కూల్చకపోతే హైడ్రా కావచ్చు, ఇరిగేషన్ సంబంధించారు కూల్చివేస్తామంటున్నారు. అప్పుడైనా కూల్చివేస్తారా లేదా అనేది మాత్రము చాలా ఖచ్చితంగా మనము ఈ యొక్క ప్రకృతి రిసార్ట్ సంబంధించిన విషయంలో మనము ఎప్పటికైనా నిఘా పెట్టి ఉంచాల్సిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది, ప్రకృతి రిసార్ట్స్ ఇన్ని 100 కోట్ల ప్రభుత్వ భూమిని కాజేస్తే మాత్రము అధికారులు ఇంత నిమ్మలంగా ఉన్నారు, అసలు తమకు పట్టనట్టుగా ఉన్నారనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా మాత్రము ప్రకృతి రిసార్ట్ సంబంధించిన విషయంలో లేక్ నంబర్ 391 యొక్క చెరువులోనే ఇంత దర్జాగా యొక్క కట్టడం కట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఇలాంటి కట్టడాలు కట్టాలంటే కూడా చాలామంది కూడా భయపడతారు. కానీ ప్రకృతి సంబంధించిన రిసార్ట్ సంబంధించిన కేశవరెడ్డి ఎంత యథేచ్ఛగా భూమిని కబ్జా చేశారు. అంతేకాకుండా ఈ యొక్క చెరువుకు సంబంధించి చూస్తే మాత్రం కొంతమంది అవతల సైడ్ కూడా కబ్జా చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. అక్కడ కూడా కొంత మట్టి పోస్తున్నారు, మట్టి పోసి అక్కడ కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి దానిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దీనికి సంబంధించిన ఎవరైతే రవి అనే ఒక వ్యక్తి ఒక మట్టి పోస్తున్నారో దానికి సంబంధించిన ల్యాండ్ను కబ్జా చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. దానిపైన కూడా చర్యలు తీసుకోవాలనేది మాత్రం ప్రధానంగా ఇప్పుడు స్థానికులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొద్దిగా ఇప్పటికీ చెరువును పూర్తిగా కబ్జా చేయడం వలన
చాలా చిన్నదిగా కోమటికుంట చెరువు అయిపోయింది. దీన్ని యథాస్థితికి తీసుకురావాలంటే మాత్రము హైడ్రా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. హైడ్రా ఇక్కడ పూర్తిగా ఎక్కడైనా అక్రమ కట్టడాలు అంతేకాకుండా కబ్జా చేసి ఉన్నాయో వాటన్నిటిని తొలగించి మళ్ళీ యొక్క చెరువును యథాస్థితికి తీసుకురావాలని మాత్రము ప్రధానంగా ఇటు రాజ్ న్యూస్ కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రకృతి రిసార్ట్ సంబంధించిన విషయంలో అధికారులు చాలా జాప్యంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఉంటే నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటికైనా దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, అంతేకాకుండా హైడ్రాకి సంబంధించిన అధికారులు వెంటనే ఇక్కడికి రావాలా, రెక్టిఫై చేయాలా, ఎక్కడెక్కడైతే చెరువుకు సంబంధించిన ఎన్ని ఎకరాలు ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఎకరాలు ఉంది, దానిపైన ఒక గూగుల్ మ్యాప్ కూడా తీసుకోవాలి. అంతేకాకుండా అక్కడ ఎవరైతే మట్టి పోసి ఇప్పటికే యొక్క స్థలాన్ని ఆధీనంలోకి తీసుకుంటున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలనేది మాత్రము ప్రధానంగా ఇక్కడ స్థానికుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ప్రకృతి రిసార్ట్ సంబంధించిన ఓనర్ నెక్స్ట్ ప్లాన్ ఏమి ఉండబోతుంది అనేది మాత్రము మనము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కోర్టు ద్వారా కొంత సమయం తీసుకున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళా కోర్టుకు వెళ్తారా, లేకపోతే అధికారులతో కుమ్మక్కాయ దీనికి సంబంధించి ఒక కంటిన్యూ చేస్తారా, మళ్ళా ఏదైతే రేకులు తీసేస్తారో మళ్ళీ రేకులు పెట్టి మళ్ళీ ఫంక్షనాలు స్థితికి తీసుకొస్తారా అనేది మాత్రము వేచిరాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ప్రకృతి రిసార్ట్ సంబంధించిన అక్రమ కట్టడం సంబంధించి రాజ్ న్యూస్ కథనాలకు అధికారులు స్పందించలేదు, కానీ దీనికి సంబంధించిన ఓనర్ మాత్రం స్పందించారు. ఎందుకంటే రాజ్ న్యూస్ కథనాలకు చాలా ఇన్డెప్త్గా వేస్తుంది. దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా తీసుకొని మాత్రమే రంగంలోకి దిగుతుందని చెప్పి కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి దీనికి సంబంధించి ఆ ఓనర్ మాత్రము ఎందుకు ఇంకా అక్రమ కట్టడానికి సంబంధించిన కూల్చివేసే దాంట్లో ఎందుకు జాప్యం చేస్తున్నారని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ పవన్. రైట్, ఇక ఇదే హైడ్రా ఇష్యూకు సంబంధించి మనతో చర్చించడానికి జూమ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రవీందర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు. నమస్తే అండి. హరివర్ధన్ రెడ్డి. ఎస్, హరివర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఇన్న మాట మీకు గుర్తే ఉంది. హైడ్రా విషయంలో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదని ఓ రేంజ్ లో కొటేషన్స్ చెప్పి ముందుకు దూసుకెళ్ళింది. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే అది సామాన్యుల కోలా, ఉన్న వాళ్ళ కోలానే కనిపిస్తుంది. ఎందుకంటే సామాన్యుల ఇల్లు కూల్చేటప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, సో ఒక్కరోజు టైం ఇవ్వండి లేదా 1 వీక్ టైం ఇవ్వండి అని చెప్పినా కూడా వినకుండా వాళ్ళు ఇల్లు కూల్చేశారు. వాళ్ళ నుంచి ఎంత వ్యతిరేకత అర్థమైందో మనం సోషల్ మీడియా చూస్తే కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రకృతి రిసార్ట్ కూల్చడానికి ఎందుకు ఆలోచించారు, ఎందుకు అది కోర్టు వరకు వెళ్ళింది? ఒకటి చెప్పాలండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే హైడ్రా ఏర్పడ్డదే చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూములు రెండింటిని కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఏర్పడ్డదే హైడ్రా. కానీ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి ఏ విధంగా అయితే రియల్ ఎస్టేట్ను దెబ్బతీయడానికి హైడ్రా తీసుకొచ్చి అన్ని గులగొడుతున్నారనేటువంటి ఒక భ్రమలో సృష్టించి హైదరాబాద్ ఇమేజ్ను చెడు చేయడానికి, బ్రాండ్ ఇమేజ్ను తక్కువ చేయడానికి రేవంత్ రెడ్డి గారు కూలగొడుతున్నారనేటువంటి భ్రమ కల్పించి రియల్ ఎస్టేట్ను వీక్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే తద్వారా కోర్టు కూడా ఏమైంది, ప్రస్తుతం స్టార్ట్ చేసిన మొదట్లోనే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కొంతమందిని వాళ్ళని అప్రోచ్ అయ్యి కోర్టుకు వెళ్ళి హైడ్రా కమిషనర్ను కూడా కోర్టుకు పిలిపించి చెప్పడం జరిగి కోర్టు ఇన్వాల్వ్మెంట్ కూడా జరిగింది. తద్వారా అప్పటి నుంచి హైడ్రా ఏ విధంగా ముందుకెళ్తుందంటే కోర్టు కూడా అడగడం జరిగింది, మీరు ఏ బేసిక్లో కూలగొట్టడం జరుగుతుందంటే మేము గూగుల్లో తీసుకున్నటువంటి మ్యాప్స్ కానీ ఎన్ఆర్ఎస్ఏ నుంచి తీసుకున్నటువంటి మ్యాప్స్ కానీ మేము వెళ్ళి చూసే చేస్తున్నామంటే అట్లా కాదు, మీరు ఖచ్చితంగా మీరు సర్వే చేసి సర్వే రిపోర్ట్ మ్యాప్ ప్రకారము చేయాలనే ఉద్దేశంతో చెప్పడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. కానీ ఈనాడున్నటువంటి అక్రమాలు కానీ, కబ్జాలు కానీ, చెరువులు కుంటలు కానీ, ప్రభుత్వ భూములు కానీ ఈరోజు ఒక ఇంచు జాగా కూడా ఎక్కడ కూడా జరగలే. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు అన్యాక్రాంతం తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను ఏర్పాటు చేసిందే ప్రభుత్వ భూములను కాపాడడానికే, చెరువులు కుంటలు కాపాడడానికే. కానీ వెంటనే యాక్షన్లోకి వస్తే ఈ కోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి
ఈ చేయడం వల్ల కొంత ఆలస్యం జరిగింది అని పెద్దోడా చిన్నోడా పెద్దోడా అనేది చేసేది లేదు. ఖచ్చితంగా సర్వే చేస్తారు. ఆ మ్యాప్ ముందర పెట్టి కోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళకు స్టే రాకుండా ఉండడానికే ఈ ఆలస్యం తప్ప మనోడు మందోడు అనేటువంటి చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రకృతి రిసార్ట్ ఎవరైతే కట్టిరో వాళ్ళు ఓనర్ ఎవరో కూడా ఒక జిల్లా అధ్యక్షుడు కూడా నాకేం తెలియదు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు సాధకేశ్వరరెడ్డి అంటున్నారు, సాధకేశ్వరరెడ్డి నాకు తెలుసు, కానీ ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా అది ఎవరిదో మాకు తెలియదు. మాకు నిజంగా చెప్పాలంటే సరే, ఇప్పుడు ఏదేం జరిగినా వ్యక్తులు కాదు, ఆడ అన్యాక్రాంతం అయిందా లేదా అనేదే మనకు కావాల్సింది. అన్యాక్రాంతం అయింది అంటే మాత్రం డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా డెఫినెట్ గా ఊరుకోదు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు కూడా టైం ఇచ్చి ప్రతి ఒక్కరితో ఒక అప్లికేషన్ కంప్లైంట్ తీసుకొని హైడ్రా ఏ విధంగా ముందుకెళ్తుందో మనం చూస్తున్నాం. అంటే మామూలు ప్రజలు కూడా ఒక హైడ్రాను కలిసేటువంటి సదుపాయం కల్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఎవరిని చూసే ప్రసక్తే లేదు, చూస్తూ ఊరుకోదు. ఏ విధంగా అయితే అన్యాక్రాంతం అప్పుడు జరిగిందో డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటుంది. కొంచెం వెనక ముందు అయినా అవన్నీ మ్యాపులు తయారు చేసుకొని కోర్టుకు వెళ్ళినా వాళ్ళకు స్టే రాకుండా ఉండడానికే ఈ ఆలస్యం తప్ప డెఫినెట్ గా తీసుకుంటుంది. అన్ని సర్వే మ్యాప్లన్నీ ముందు పెట్టుకొని ప్రభుత్వం కూడా సర్వే చేసి ఒకటి గూగుల్ మ్యాపే కాకుండా ఫిజికల్ గా కూడా సర్వే చేసి తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రవీందర్ గౌడ్ గారు, మీరు కూడా చూసారు కదా ఒకసారి. సో ఈ హైడ్రా ప్రారంభించినప్పుడు కూడా చాలా మంది దీన్ని చాలా మంచి విషయానికి పూనుకున్నారు. చెరువులు కబ్జా చేసి ఇలాంటి ఇల్లు నిర్మాణం చేపడుతున్నారు. సో వాటన్నిటిని కూల్చివేయడం ద్వారా తద్వారా చెరువులు బాగుపడతాయని కూడా చాలా మంది అన్నారు. సో అందులో బీజేపీ నుంచి కూడా చాలా మంది దీనికి కొద్దిగా హర్షం కూడా వ్యక్తం చేశారు దీనిపై. సో ఇప్పుడు మాత్రం అక్కడ ఉన్న వాళ్ళకు ఓలా, లేని వాళ్ళకు ఓలా అనే కనిపిస్తుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో దీనిపై మీరేమంటారు? ముందుగా మా లోకల్ లీడర్ హరివర్ధన్ అన్నకు, అలాగే మన శ్రీనివాస్ గౌడ్ గారికి, రాజ్ న్యూస్ వారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనేది రాష్ట్రం మొత్తం పనిచేస్తుంది, ఖాళీ తుమ్కుంట మున్సిపాలిటీలో మాత్రం పనిచేస్తుంది. ఎందుకంటే తుమ్కుంట మున్సిపాలిటీ అనేది రాష్ట్రంలో ఒక సపరేట్ మున్సిపాలిటీ. ఎందుకంటే హైదరాబాద్ కు దగ్గరలో ఉంది. తుమ్కుంట మున్సిపాలిటీ సరౌండింగ్ లో మంచి వాల్యుబుల్స్ రిసార్ట్స్ ఉన్నాయి. అదే కాకుండా తుమ్కుంట మున్సిపాలిటీ పక్కనే ఐటీ హబ్ పడుతుంది. ఈ విధంగా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో 10,000 రూపాయలు ఉన్న గజం జాగను 1,00,000 రూపాయలకు చేశారు. గత ప్రభుత్వాలు అయితే ఇప్పుడైతే ఈ విధంగా అయిన తర్వాత ఏమైతుందంటే ఇప్పుడు అన్న హరివర్ధన్ చెప్పారు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జాలు లేవని. అన్న దయచేసి ఏమనుకోదు మీరు, మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కబ్జాలు జరుగుతున్నాయి. ఈ రోజు తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో అనాథరైజ్డ్ లేఅవుట్లలో ఉన్న భూములలో ప్రత్యక్షంగా మన నాయకులు ఎక్స్వైజెడ్ నాయకులు అందరూ కబ్జాలు చేసి ఈ రోజు దర్జాగా అమ్ముకోవడం జరుగుతుంది. ఇంకోటి ప్రకృతి రిసార్ట్ కోసం ఈ రోజు మనం మాట్లాడతాం. ఇదే విషయం మనం మాట్లాడదాం. ప్రకృతి రిసార్ట్ అనేది ఈ రోజు స్టార్ట్ అయింది కాదు. ప్రకృతి రిసార్ట్ కబ్జా చేసి చెరువును కబ్జా చేసి కట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకొక 2 ఫంక్షన్లు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళే దీంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎక్స్వైజెడ్ అన్ని పార్టీలు ఉన్నారు. నేను హైడ్రా వచ్చినప్పుడు మొదటిగా నేను హర్షం వ్యక్తం చేశాను. రేవంత్ రెడ్డి గారు హైడ్రా చేయడం వల్ల అందరి ప్రజలకు కాకతీయుల టైంలో కాలువలు కుంటలు ఎలా ఉన్నాయో అలాంటి రాజ్యం వచ్చి చాలా బాగుంటుందని నేను కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు హైడ్రా మాత్రం తుమ్కుంట మున్సిపాలిటీ ఎందుకు పనిచేయట్లేదు? ఎస్పెషల్లీ తుమ్కుంట మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్ గారు మరియు ఎంఆర్ఓ గారు, ఇక్కడున్న కొంతమంది నాయకులు అందరూ కలిసి కుంభకై తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో మాత్రం కలెక్టర్ గారు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో మేము ప్రత్యక్షంగా ఎన్నో విషయాల్లో ఎన్నో రకాలుగా మేము కంప్లైంట్లు ఇస్తే మేము కంప్లైంట్ ఇవ్వాలి, అధికారులు దండుకోవాలి, రాజకీయ నాయకులు దండుకోవాలి. ఇలాంటి విధంగా జరుగుతున్నాయి. మేము చాలా విషయాల్లో కంప్లైంట్ ఇచ్చాము. ఎక్కడ కలెక్టర్ ఆఫీసులో ఇచ్చాము, హైడ్రా కూడా ఇచ్చాం కంప్లైంట్. ఇప్పటి వరకు ఏ యాక్షన్ తీసుకోవాలి హైడ్రా అండ్ కలెక్టర్ గారు కూడా. ఎందుకంటే తుమ్కుంట కమిషనర్ గారు ఒక స్పెషల్ వ్యక్తి. మా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కమిషనర్ గారు ఆయన ఒక రాష్ట్ర కమిషనర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కాబట్టి ఆయనకు కొంచెం మినహాయింపు ఎక్కువ ఉందంట. అందుకోసమే ఎవరు యాక్షన్ తీసుకోలేదు. ఈవెన్ దో రేవంత్ రెడ్డి గారు అండ్ హైడ్రా కమిషనర్ గారు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు తుమ్కుంట మున్సిపాలిటీలో సుమారు 100,000 ఎకరాల భూములు దేవాదాయ భూములు ఉన్నాయి. ఇదే ప్రకృతి రిసార్ట్ లెక్కల 100 ఫంక్షన్ హాల్స్ మన తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరైనా సరే చెరువు పక్కకు తీసుకోవాలి. గతంలో మల్లారెడ్డి గారు కూడా అలియాబాద్ చౌరస్తాలో ఒక 4 ఎకరాలు కొన్నాడు, 8 ఎకరాలు కబ్జా చేసిండు. ఇట్లా ప్రతి ఒక్కరు ఈ నాట్ ఓన్లీ మల్లారెడ్డి, ఇక్కడ ఉన్న తుమ్కుంట మున్సిపాలిటీ అందరూ రాజకీయ నాయకులు ఎంతో కొంత కబ్జా చేసిన వాళ్ళే.
దీంట్లో అందరూ కుమ్మక్కై ఉన్నారు, అధికారులతో సహా. ఇది నా నేను చెప్పాల్సిన విషయం. చెప్పండి హర్షవర్ధన్ అండి. ఒకటి ఏంటంటే నిజంగా కూడా కొంతమంది అధికారులు కుమ్ముక్కైతున్నారు కాబట్టే జరుగుతున్నాయి. వాళ్ళు పలానా అధికారి అని మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా మాత్రం ఒట్టి వాళ్ళు ఎవరైతే కట్టినరో వాళ్ళే కాదు, దీని వెనకాల అధికారులు కూడా ఉంటారు. ఎవరైనా కట్టిన దాని వెనకాల అయిపోయింది వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు కాదు, ఎవరైతే ఆ కాలంలో కట్టినప్పటి కాలంలో అప్పుడు ఉన్నటువంటి సమయంలో ఆ కన్స్ట్రక్షన్స్ ఎక్కడైనా జరగనియండి, జరిగినాయో దానికి సహకరించినటువంటి అధికారులను కూడా మనము వాళ్ళని ప్రశ్నించాలి, వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే అధికారులు సహకరించకపోతే అంతంత పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇక్కడ రావు. ఏదో చిన్న 2 రూమ్లు వేసుకోవడం, ఒక రూమ్ వేసుకున్నట్టే నైట్ చేసేస్తారు. కానీ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ కానీ పెద్ద పెద్ద ఏదైనా జరుగుతున్నాయంటే దీని వెనకాల 100% అధికారుల హస్తం ఉంటే తప్ప ఇది జరిగాయి. కానీ ఇది జరిగి కూడా కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి. ఇవాళ మనం బయటకు తీసుకొచ్చినాం, హైడ్రా వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. మరి ఇది నిన్నమన కట్టింది కాదు, సంవత్సరం కింద కట్టింది కాదు, 2 years కింద కట్టింది కాదు, చాలా రోజులైంది. అంత పెద్ద నిర్మాణాలు ఉట్టిగానే రాలే కదా, వచ్చినాయి. కానీ నేను ఏమంటున్నా అంటే ఒక వ్యక్తిత్వం కూర్చొని నేను మాట్లాడట్లేదు. ఓవరాల్ గా కూడా హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ చెప్పండి హరివర్ధన్ గారు, ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే హైడ్రా ఎందుకు ఆ సమయాన్ని ఇచ్చింది, ఆ హైడ్రా ఆ విషయంలోనే ముందుకు వెళ్ళి దాన్ని కూడా కూల్చేయచ్చు కదా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. సో ఇప్పుడు ఆ సమయాన్ని దానికి ఎలా అయితే కేటాయించిందో ఈ ప్రకృతి రిసార్ట్స్ కు, అదే సమయాన్ని చెరువులను ఆక్రమించి ఇంకా ఎన్నో వెలిసాయి ఇలాంటి ప్రకృతి రిసార్ట్స్ అని చెప్పేసి ఎన్నో ఉన్నాయి ఎన్నో చోట్ల. సో అవన్నీ కూడా దీన్ని ఆసరాగా తీసుకొని కోర్టుకు వెళ్లే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీని విషయంలో హైడ్రా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయింది? అన్నిట్లో దూకుడుగా ఉన్న హైడ్రా ఇందులో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయింది? నేను అదే చెప్పేది. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు, హైడ్రా కమిషనర్ గారు నిర్ణయం తీసుకొని వాళ్ళకున్నటువంటి రిసోర్సెస్ ద్వారా ఏ విధంగా కబ్జాలు అయినాయో వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ను ముందర పెట్టుకొని వాళ్ళు కూల్చేయడానికి వెళ్తే, ఎట్లయితే ఎన్కన్వెన్షన్ కూల్చేశారో అట్లే మిగతా వాటిని కూల్చేసానికి వెళ్తే కోర్టు ఇన్వాల్వ్ అయింది. కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఏమంటుందంటే మీరు అది కరెక్ట్ కాదు, మీరు ఏదైతే మీకు కనిపించే రిసోర్సెస్ ఉన్నాయో ఎక్కడైతే చూసుకొని మీరు కూడగొడుతున్నారో మీరు అయినటువంటి సరైనటువంటి మ్యాప్లు మీ దగ్గర లేవు, మీరు గూగుల్లో చూసే కూడగొట్టడం కరెక్ట్ కాదు, ఇది కొంచెం టైం తీసుకోండి, ఇన్ని రోజులు కొంపలంటకపోయింది ఏం లేదు, నీకు ఇంత తొందర ఏమొచ్చిందని హైడ్రా కమిషన్ అవసరం అనుకుంటే నువ్వు రెగ్యులర్గా కోర్టుకు రావాల్సి వస్తుందని హెచ్చరించడం జరిగింది హైకోర్టు. అందుకే ఏంటంటే సరైనటువంటి ప్రణాళికతో, అంటే ఎవరన్నా రేపు ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా కోర్టుకు వెళ్తే కూడా ఇగో ఇది మ్యాప్, ఇగో ఇది మేము సర్వే చేసినాము, ఈ రోజు మ్యాప్ ఇది, అప్పుడు పాత మ్యాప్ ఇది, ఇప్పుడు ఈ రోజు ఉన్న మ్యాప్ ఇది, ఇదని పెట్టి ముందర పెట్టి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఓవరాల్గా టోటల్ సర్వే జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత డెఫినెట్గా ఎక్కడైతే జరిగిందో ఏ ఒక చిన్నదాన్ని కూడా క్షమించడం ఉండదు. ప్రభుత్వ భూమిని, దేవాదాయ భూములను, వక్ఫ్ భూములను, చెరువులను, కుంటలను ఏ విధంగా అయితే కబ్జా చేసినరో వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కాకుంటే కోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో, కోర్టు ఏదైతే హెచ్చరిక చేసిందో ఆ హెచ్చరికని పాటిస్తూ సమయం తీసుకొని సరైనటువంటి న్యాయ నిపుణులతో సంప్రదించి ఏ విధంగా అయితే సర్వే మ్యాప్లు ముందర పెట్టుకొని సర్వే చేసినామో ఇది మ్యాప్ అని చెప్పి రేపు కోర్టుకు పోయినా కూడా కోర్టు ముందర పెడితే కోర్టు డెఫినెట్గా వాళ్ళని రిజెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏదైతే కోర్టు చెప్పిన దానికి మనం వ్యతిరేకంగా పోయినాం అనుకోండి, మళ్ళీ అదే విధంగా వాళ్ళకి స్టేలు వస్తాయి వాళ్ళకి. కానీ ఏ ఒక్క రోజు ఒక కుటకో మనం సర్వే చేయలేం కదా. ఒక్క నిమిషం హరివర్ధన్ గారు, మేడం ఒక్క నిమిషం, నేను ఒకటే అడుగుతున్నా హరివర్ధన్ గారు, ఈ రోజు ఇక్కడ చెరువుకుంట అనేది మీకు తెలుసు, మీరు ఎందుకంటే మీరు లోకలే, నేను కూడా లోకలే, చెరువుకుంట అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇక్కడ ఉన్న అధికారులకు, ఎవరికి ఇరిగేషన్ అధికారులకు కానీ మున్సిపల్ అధికారులకు కానీ ఇది తెలుసు. తెలిసినా కానీ యథేచ్ఛగా ఈ రోజు ఒక వ్యక్తి మట్టి పోచి కుంటను పూర్తి చేస్తున్నాడంటే దీనికి ప్రభుత్వం సహకారం ఉందని నేను అంటాను. అంటే ప్రతిపక్షంగానే ప్రభుత్వ సహకారం ఉందని నేను అంటాను. మీరు ఏమంటారు చెప్పండి. ప్రత్యక్షంగా అధికారులు చూస్తున్నారు ఈ రోజు. నేను ఏమంటున్నా అంటే ఒక మంత్రో ఒక ముఖ్యమంత్రో కాదు, మనము పోయిన 10 సంవత్సరాలలో చూసినాం. ఇలా రాజకీయ నాయకులు కూడా ఎట్లా తయారైపోయారంటే మనం చూస్తున్నాం. రాజకీయాలు 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఇలా రాజకీయ నాయకులు అతి తొందరలో, అతి తక్కువ సమయంలో కోట్లాది రూపాయలు ఎట్లా వస్తున్నాయి రాజకీయ నాయకులకి? 10 సంవత్సరాల కింద లేని ఆస్తులు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అప్పులు తీసుకొచ్చి వాళ్ళు రోడ్ల పాలైన వాళ్ళు ఆస్తులు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజునటువంటి రాజకీయ నాయకులు ఏమి లేని వాడు కూడా, చెప్పు లేనటువంటి వాడు కూడా పెద్ద పెద్ద బండ్లు తీసుకొని పెద్ద పెద్ద ప్రాపర్టీలు కొనుక్కొని ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? వీటన్నిటి నిజంగా కూడా న్యాయం జరగాలని కోరుతా ఉన్నాను. నేను కూడా ఒక వ్యక్తిగతంగా, నేను హరివర్ధన్ రెడ్డిగా మీ అందరికి తెలిసిన వ్యక్తి, నేను మీకు అందరికి తెలిసిన పుస్తకం నా రాజకీయ జీవితం మీ అందరికి తెలుసు. నేను ఒక ఉద్యమకారుని, రాజకీయ నాయకుని తర్వాత
నేను ఏమంటున్నా అంటే చెరువులు కుంటలు కాపాడడానికి హైడ్రా వచ్చినప్పుడు నేను కూడా చాలా సంతోషపడ్డా, రేవంత్ అన్న మంచి. కానీ దీనికి ఏమైపోయిందంటే ప్రతి దానికి కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది, కాబట్టి వీళ్ళు కొంచెం ఆపేసి కొంచెం స్లో చేసి వీటన్నిటిని ఎట్లా దీన్ని తీసుకురావాలి, రేపు కోర్టు నుంచి కూడా స్టే రావద్దు అంటే ఇప్పుడు ఏమవుతుంది దీని మీద. ఇప్పుడు మనం ఇది కుంట చెరువు ఉంది, ఇప్పుడు కోమటికుంట చెరువు ఉంది, ఇది అన్యాక్రాంతమైందని మనం చెప్తున్నాం, నిజంగానే చూస్తే కనిపిస్తుంది. కానీ కోర్టు అది యాక్సెప్ట్ చేయదా? కోర్టుకు ఏది కావాల్సిన పేపర్ మీద కావాల్సిందే, కోర్టు వచ్చి అక్కడ చూడదు. కానీ ఇరిగేషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చినా కోర్టు అదే అడుగుతుంది, ఇరిగేషన్ వాళ్ళని అడుగుతుంది, మరి మీరు కట్టేటప్పుడు ఏం చేసిండ్రు, ఎందుకు ఆపలేకపోయినరు అని ఇరిగేషన్ వాళ్ళని అడుగుతుంది. ఈ రోజు కాదుగా, జరిగి సంవత్సరాల తరబడి అయింది. ఒక నిమిషం, సంవత్సరాల తరబడి అయింది. నేను ఏమంటున్నా, ఈ రోజు డెఫినెట్ గా వీటన్నిటి మీద ఇది ఒక్కటే కాదు, ఒక్క ఇష్యూ కాదు, ఇంకా చాలా వస్తాయి. ప్రతి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మేము చూస్తూ ఊరుకోం. 100% కుంటలు, చెరువులను, బఫర్ జోన్లను, ప్రభుత్వ భూములను కాపాడడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. డెఫినెట్ గా కోర్టు కూడా స్టే చేయకుండా ఉండడానికి సరైనటువంటి బేస్ రిపోర్ట్ తీసుకొని డెఫినెట్ గా అధికారుల మీద కూడా, ఎవరైనా అధికారులు దీని మీద సహకరించి చేసిరంటే అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. డెఫినెట్ గా చెప్పండి. హరివర్ధన్ గారు, ఒకసారి అయితే మనం అబ్జర్వ్ చేస్తే దానం నాగేందర్ గారు లక్డీ కపుల్ దగ్గర చిన్న బస్తీ చింతలకుంట, సో ఆ బస్తీలో రోడ్డుకి ఇరువైపులా ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో, సో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయో వాటిని ఆయన అడిగారు. ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్ గారు అడిగినా కూడా సరే ఒకరోజు టైం ఇవ్వండి లేదా 1 వీక్ టైం ఇవ్వండి, పర్మిషన్ తీసుకుంటామని చెప్పినా సరే వినకుండా కూల్చేశారు. సో ప్రస్తుతం వాళ్ళని రోడ్డుపై పడేసినట్టే అయింది ఆ సిచ్యువేషన్ అయితే. సో మరి ఈ విషయంలో 1 మంత్ టైం ఎలా దొరికిందని చెప్పేసేదే ఇక్కడ మెయిన్ ప్రశ్న. విషయం ఏంటంటే మేడం, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకవైపు, తుమ్కుంట మున్సిపాలిటీ ఒకవైపు. తుమ్కుంట మున్సిపాలిటీ ఎలాంటి అధికారులు పనిచేయలేరు. ఎందుకంటే తుమ్కుంట మున్సిపాలిటీ ఒక డిఫరెంట్ ఉంది, చాలా అక్రమాలు జరుగుతున్నాయి. అన్న హరివర్ధనానికి అన్ని విషయాలు తెలుసు, ఎందుకంటే ఆయన డైరెక్టర్ ప్రభుత్వంలో ఉండగా అనలేకపోతుంది. నేను అంటున్నాను, ఖచ్చితంగా తుమ్కుంట మున్సిపాలిటీ ప్రతిదీ అక్రమమే. రేవంత్ రెడ్డి గారి దగ్గర పోదు, ప్రభుత్వం వరకు పోదు, కలెక్టర్ వరకు కూడా పోదు. కలెక్టర్ గారు కూడా ఈ విషయం తెలిసి కూడా ఏం చేయలేకపోతున్నారు. మేము చాలా కంప్లైంట్, చాలా విషయాలపైన, అక్రమ కట్టడాల పైన, అక్రమ కబ్జాల పైన, ప్రతిదాని ఏ విషయంలో తుమ్కుంట మున్సిపాలిటీ మాత్రం ఎగ్జామ్షన్ అండి. దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే అయినా వారికి అవకాశం ఉంటుంది, కానీ వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మల్లన్న కాలనీ ఏమైంది? నేను అది కూడా ఎన్ని ఎకరాల భూమి అది, ఎవరు కబ్జా చేసిండ్రు, సుమారు ఎవరు అమ్ముకుంటున్నారు? ఇవాళ మల్లన్న కాలనీ గురించి కూడా మాట్లాడాలంటే ఎకరాల భూమి అది. అక్కడ ఏముంటాయి, పెద్ద పెద్ద సుమోలు, పెద్ద పెద్ద డివి, పెద్ద పెద్ద బండ్లు, ఫార్చునర్లు, ఆ ఇండ్లు అవి పేదోళ్ళు ఎట్లా కబ్జా చేసిర్రు? నాట్ ఓన్లీ మల్లన్న కాలనీ అన్న, దేవాదాయ శాఖ భూములు అన్ని కబ్జాలైనాయి అంతే. ఈ రోజు ప్రభుత్వం ఉన్న వాళ్ళు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కిరాయిలు, లక్షల రూపాయల, కోట్ల రూపాయల కిరాయిలు వెచ్చిస్తున్నారు. దేవాదాయ శాఖ భూమిని వాడుకుంటూ ఆ భూములలో గెస్ట్ హౌస్ కడుతూ, మన గోడామ్స్ కడుతూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. ఈ రోజు దేవాదాయ భూమి, దేవునికి దీపం వేయడానికి డబ్బులు లేవు, కానీ ఆ దేవాదాయ భూముల నుంచి కోట్ల రూపాయలు గడిస్తున్న వాళ్ళు ఈ రోజు మన మున్సిపాలిటీలో ఉన్నారు. మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. ఇప్పుడు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఒక్క నిమిషం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా కొన్ని భూములకు కొన్ని జరిగినాయంటే ఆయన ఒక రేట్ ఫిక్స్ చేసి, ప్రభుత్వానికే కదా ఒక రేట్ ఫిక్స్ చేసి అది చేసినటువంటి పరిస్థితులు కొన్ని చూసినాం. కానీ ఆయన చెప్పినాక అట్లా చేసినాక కూడా చాలా అన్యాక్రాంతమైనవి, నో డౌట్, అలా చాలా అన్యాక్రాంతం జరిగినాయి. ఇదైతే మన కళ్ళం కొట్టే ఇంకా ప్లాట్లు అమ్ముతున్నారు కదా, ఇప్పుడు కూడా ఇంకా ప్లాట్లు జరుగుతూనే ఉన్నాయి. అది ఎవరు తీసుకుంటున్నారు, ఎక్కడ పోతున్నాయి డబ్బులు, ప్రభుత్వ భూమి అంటే ఏంది, ఎవరు సొత్తు, అది ప్రజల సొత్తు కదా. ఎట్లా జరుగుతున్నాయి అక్కడ ఎంత పెద్ద ఇళ్ళు ఎట్లా వచ్చినాయి, అక్కడ నంబర్లు ఎట్లా వచ్చినాయి, అక్కడ బోర్లు ఎట్లా వచ్చినాయి, ఎట్లా కరెంట్ కనెక్షన్స్ ఎట్లా వచ్చినాయి, ఎవరు ఇస్తున్నారు, అవి ఎట్లా జరిగినాయి, ఇవన్నీ వందల మొన్న కూడా నంబర్లు ఇచ్చారు, హౌస్ నంబర్స్ నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి. వీటి మీద సమగ్ర దర్యాప్తు జరగాలని నేను కూడా కోరుతా ఉన్నాను. నేను డెఫినెట్ గా జరగాలి. ఎవరు దీని వెనకాల ఎవరున్నారు, డెఫినెట్ గా జరగాలి ఇది. రవీందర్ గారు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కూడా 100% జరగాలి అంటున్నాను. రవీందర్ గారు, ఒక పక్కనేమో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి, మరొక పక్క ఇదే చెరువులలోనే హైడ్రా కూల్చివేతలు జరుగుతుంటే ప్లాట్ల అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన చెప్తున్నారు. సో అంటే దీనికి కారణం ఏంటి?
కూల్చివేతలు మరి ఈ ప్లాట్ల అమ్మకాలపై హైడ్రా దృష్టి పెట్టదా? ఓన్లీ కట్టిన వాటిపైన మాత్రమే దృష్టి పెడుతుందా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్. కట్టిన తుమ్కుంట మున్సిపల్ దేని మీద దృష్టి పెట్టదు మేడం, ఎస్పెషల్లీ తుమ్కుంట మున్సిపాలిటీ దేని మీద దృష్టి పెట్టదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కూడా నేను మీ టీవీ ఛానల్ ద్వారా రంగనాథ్ గారిని దయచేసి రంగనాథ్ గారు దయచేసి మా తుమ్కుంట మున్సిపాలిటీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది, అధికారుల చేతుల్లో లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని నేను ప్రత్యక్షంగా రంగనాథ్ గారిని కూడా అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు మల్లన్న కాలనీ అనేది ఎస్పెషల్ ఒక మంత్రి గారు వారు యథేచ్ఛగా యాక్చువల్లీ తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో ఇన్ని గ్రామాలను ఏ గ్రామస్తునికి ఒక ప్లాట్ అక్కడ లేదు. మల్లన్న కాలనీలో మాత్రం ఎక్కడెక్కడికి కామారెడ్డి నుంచి నిజామాబాద్ కెంచి వరంగల్ కెంచి ఎక్కడెక్కడికి రాష్ట్రంలో నలుమూలల నుంచి ఉన్న వాళ్ళకి అందరికి ఇక్కడ ప్లాట్లు ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా గరీబోలు కాదు, ప్రతి ఒక్కరికి సుమారు నేను చూసిన వాళ్ళు కూడా ఇంచుమించు 100 మంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, 100 మంది పైన ఉన్నారు, మంచి మంచి వ్యాపారస్తులు ఉన్నారు. అక్కడ 3 లక్షల 4 లక్షలకు వస్తాయని కొనుక్కొని వేరే వాళ్ళకి అమ్ముకొని ఈ డబ్బులు ఎవరి ప్రభుత్వం దేవాదాయ భూమి డబ్బులను ఇక్కడున్న కొంతమంది గతంలో ఉన్న మినిస్టర్ గారు సపోర్ట్ చేయడం వల్లనే ఈ కాలనీ పుట్టింది. ఈ రోజు కూడా ఈ కాలనీకి నంబర్ ఎవరిస్తారు? గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా హౌస్ నంబర్స్ ఇచ్చారు. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. అంటే ఆ రోజు అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేశారు అన్న హరివర్ధన్ మీరు ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి, ఉట్టి మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ రోజు ఈ ప్రభుత్వంలో కూడా ఇస్తున్నారు నంబరింగ్. అంటే ఇప్పుడు ఎవరు ఇచ్చిర్రో ఒకసారి నాకు అది పెట్టండి, నాకు ఈ మధ్యలో ఇచ్చినవి నాకు పెట్టండి, పాతవి కాకుండా కొత్త ఇచ్చినవి అంటే నాకు పంపండి, మాట్లాడండి. నేను ఏదైనా ప్రూఫే మాట్లాడతా. నేను డెఫినెట్ ఎందుకంటే ఇప్పుడు భూమి స్థానికంగా ఉన్న భూమి మన స్థానికంగా ఉండేటువంటి లేనటువంటి ఇల్లు లేనటువంటి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టిస్తా అనేది ఇందిరమ్మ కాలనీ. అట్లాంటి భూములు ఉంటే మేము డెఫినెట్ గా వాళ్ళకి కేటాయించాలి. ఎందుకంటే భూములు లేవేయాలి, భూములు లేవు కాబట్టి అట్లాంటి ప్రభుత్వ భూమిని ఇక్కడ కబ్జాలు చేసి మన స్థానికంగా దక్కాల్సినటువంటి భూములు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అడ్డగోలుగా బిజినెస్ చేసుకొని సంపాదిస్తా ఉన్నారు. నిజంగా కూడా డెఫినెట్ గా అట్లాంటి ఇళ్ళ కేటాయింపులు ఏమైనా జరిగితే దాన్ని యాక్షన్ తీసుకుందాం. నా దేవర్యాంజ ప్రజలు, నా గ్రామస్తులు, మా ఊరు వాళ్ళు, నీ ఊరు వాళ్ళు, మేము మాకు మీ కబ్జాలు చేసి చేయకురంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కొట్టి పంపించరు. అధికారులు, మున్సిపల్ అధికారులు కుమ్మక్కై డబ్బులు తీసుకొని కొట్టి పంపించారు అధికారులను కూడా. ఆ రోజు కూడా పోలీస్ కంప్లైంట్ కాదు, నేను పోయి ప్రత్యక్షంగానే పోలీస్ వారిని అడిగిన, ఎందుకు కేసు చేయాలని అడిగిన. కేసు కాదు ఇప్పటిదాకా ఆ విషయంలో. అధికారులను కొడితే కేసు కాదన్న గత ప్రభుత్వంలో అయింది, గత ప్రభుత్వం. కానీ ఈ రోజు కూడా అదే మల్లన్న కాలంలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎందుకు ఏ అధికారి ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు మన కమిషనర్ గారు పట్టించుకోలేదు? ఎందుకు మన ఎంఆర్ఓ గారు పట్టించుకోలేదు? ఎందుకు మన దేవాదాయ శాఖ వాళ్ళు పట్టించుకోలేదు? వీళ్ళందరికీ ముడుపులు చెందుతున్నాయని నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ముడుపులు చెందకపోతే వీళ్ళ పని వీళ్ళు చేయాలి కదా. అదే ఎవరన్నా రెవెన్యూ జాగాలో ఒక చిన్న డబ్బు వేసుకుంటే సోదరా, నేను ఇదే కాలనీలో ఇప్పుడు వచ్చి సెటిల్ అయితే అన్నట్టు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. వస్తే నేను ఒకటే చెప్పిన, మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఇది స్థానికంగా ఉండేటువంటి పేదలకు దక్కాల్సినటువంటి భూమి వాళ్ళకే దక్కాలి. నేను డెఫినెట్ గా మీకు ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు. ఆ ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వం అనుకుంటుంది, ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి. అది దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి, ప్రభుత్వ భూమి కూడా కాదు, దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి అది. అయితే అప్పుడు కూడా ప్రాబ్లం ఏముండే అంటే మొత్తం కబ్జా చేసేసి ఖతం అయిపోయింది అది కంప్లీట్ గా. ఇప్పుడు ప్లాట్ ఇంకా ఇంటర్నల్ గా నడుస్తుంది అనేది నాకు ఇది ఉంది. డెఫినెట్ గా ఆ హౌస్ నంబర్లు ఎవరైతే కేటాయించారో అధికారమే యాక్షన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. నేను డెఫినెట్ గా మాట్లాడతాను. డెఫినెట్ గా మాట్లాడితే మీకు ప్రూఫ్స్ ఉంటే కూడా నాకు పెట్టండి. నాకు మేడం గారు చెప్పండి. మేడం, మున్సిపాలిటీ పరిధిలో దేవర్యాంజల్లో శ్రీ సీతారామస్వామి టెంపుల్లో ఈ రోజు ఉత్సవాలు జరపాలంటే డబ్బులు లేవు. అదే రాముని జాగను కబ్జా చేసిన కోట్లకు గడించరండి, కోట్లకు. ప్రతి ఒక్కరికి ఈ రోజు లక్షల రూపాయల రెంట్లు వస్తాయి. కానీ అదే టెంపుల్ కి ఈ రోజు దేవాదాయ శాఖ నుంచి ఎవరైనా చైర్మన్ అయితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అంటే గుడి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఊర్లో వేసుకొని చందాలు వేసుకొని ఈ రోజు కూడా చందాలు వేసుకొని ఆ గుడికి ఉత్సవాలు జరిపిస్తారు. పెయింట్లు వేయాలంటే, ఆ గుడికి కలర్ వేయాలంటే ఎవరో హరివర్ధన్ అసంటోళ్ళు, నా అసంటోళ్ళు ఆయన 100 10 ఇచ్చినట్టు తప్పితే ఈ జాగాల నుంచి వచ్చే ఆదాయం గతంలో ఎవరో ఒక పెద్ద మనిషి ఈ గుడికి ఉండాలని గుడి మాన్యం భూములను రాసిచ్చిపోతే ఈ రోజు కొంతమంది అధికార దానంతో
ఈ కబ్జాలు చేసి ఈ రోజు లక్షల రూపాయలు గడిస్తున్నారు. ఈ రోజు రవీందర్ గౌడ్ రాముడికి గారు. పూలదండడానికి డబ్బులు లేవు గుళ్ళో, కానీ మేడం రవీందర్ గౌడ్ గారు, ఇది ఒక తుమ్ముకుంటకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది ఇలా ఎవరైతే చెరువులను ఆక్రమించి కబ్జా చేశారో ఆ విషయంలో ఉన్న వాళ్ళకోలా లేని వాళ్ళకోలా న్యాయం ఎందుకు జరుగుతుంది? సో అదేదో ఉన్న వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఏ విధంగానైతే ఒక 1 month స్టే అడిగారో, సో అదే విధంగా సామాన్యులకు కూడా చెప్తే వాళ్ళు కూడా ఆ కోర్టును ఆశ్రయించి 1 month స్టే తెచ్చుకునే అవకాశం ఉంటుంది కదా అనేది ఇక్కడ క్వశ్చన్. 100% ప్రజలకు ఉన్న ఎవరికైనా, సీఎం గారికైనా, హరివర్ధనకైనా, నాకైనా, మీకైనా ఒకటే చట్టం ఉంటది. కానీ వాళ్ళకి ఇచ్చిన అవకాశం ప్రజలకు కూడా ఇవ్వాల్సింది. ఎందుకంటే కష్టపడి మొన్నొకరు అప్పుడే ఇల్లు గృహప్రవేశం చేసుకోవడం, తెల్లారే ఆ రోజు వాళ్ళ ఇల్లును కూలగొట్టడం జరిగింది. ఈ రోజు బ్యాంకులు అన్ని రకాలుగా బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయంటే ఎలాంటి ప్రూఫ్ లేదు, లోన్ ఇస్తలే. LRS, BR అన్ని గట్టి ఉన్న వరకే లోన్స్ ఇస్తున్నారు. కానీ ఈ రోజు లోన్స్ తీసుకున్న వాళ్ళ ల్యాండ్స్ కూడా దొంగ ల్యాండ్ క్రియేట్ చేసి HMD హైదరాబాద్ కూలగొట్టలేదని, ఇది అక్కడ కూలగొట్టిన ప్రజలకు కూలగొట్టిన భూమిని ఈ రోజు ఇక్కడ అంటే కట్టింది వదిలేయండి, ఇప్పుడు కడుతున్నారు. ప్రజెంట్ ఈ రోజు అక్కడ కడుతున్నారు. ఆ కట్టేదాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు అధికారులు? ఇరిగేషన్ అధికారులు అయితేంది, రెవెన్యూ అధికారులు అయితేంది, మున్సిపల్ కమిషనర్ గారు అయితేంది, హైదరాబాద్ అయితే ఇన్ని ప్రభుత్వ వింగు నుండి కూడా ఈ రోజు యథేచ్ఛగా ఎందుకు కట్టగలుగుతారు? దీని వెనకాల మతలబ్ ఏంది? ఈ తుమ్కుంట మున్సిపాలిటీలో ఈ నాయకులకు అండెవరు? దీనిపైన చర్చ జరగాల్సిందే. దీనిపైన ప్రత్యక్షంగా చర్చ జరగాల్సిందే. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే ఈ రోజు ఎందుకు ఇట్లా జరుగుతుంది? చిన్న చిన్న విషయాల్లో ఇప్పుడు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కదా, దీనిపైన కూడా ఆలోచించాలి కదా మీరు కూడా. అన్నగారు, హరివర్ధన మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎవరైనా కనీసం ఎక్స్పెక్ట్ కూడా హైడ్రా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేసిండ్రు? ఇట్లాంటివి జరగొద్దనే చేసిండ్రు. దాని మీద కొంత ప్రతిపక్షాలే కొన్ని రకమైనటువంటి ఇష్యూస్ తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టి కోర్టుకు హైడ్రా కమిషన్ రప్పించి చివాట్లు వేపించి ఆగమగం చేశారు. అలా చేయకుండా కోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు తొందరపాటు చర్యలు తీసుకోకండి. అది మీరు ఇప్పుడు చెప్పేదేమో ముందు జరిగింది, ఎప్పుడైతే కోర్టులో జరిగిన తర్వాత మళ్ళీ ఎక్కడ జరగలేదు అని సిస్టమేటిక్ గా కోర్టు ఇన్వాల్వ్ కాకుండానే చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇక ముందు మాత్రం డెఫినెట్ గా కోర్టు స్టే ఇచ్చే పరిస్థితి లేకుండా గ్రౌండ్ అంతా రెడీ చేసుకొని డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. హరివర్ధన్ గారు, నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చివేత అప్పుడు స్పందించినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎందుకు దీనిపై స్పందించడం లేదు? స్థానికుల నుంచి ఇంత ఒత్తిడి ఎదురవుతుంది కదా, సో వాళ్ళకు ఓలా మాకు ఓలా అని చెప్పేసి ఇప్పటికే ఈ సిచ్యువేషన్ అక్కడి వరకు వెళ్ళింది. రాజ్ న్యూస్ ద్వారా బయట కూడా తెలిసిపోయింది. సో ఇప్పుడు ఎందుకు దీనిపై రెస్పాండ్ అవ్వడం లేదు? మరి అప్పుడు అంతగా రెస్పాండ్ అయినటువంటి రేవంత్ రెడ్డి దీనిపై రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది కదా. ఒక్కటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి చోట తెలంగాణ ప్రాంతంలో ఇంత ఏరియాలో ఎక్కడో చోట జరిగే చిన్న ఇష్యూని కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడేంత టైం ఆయన దగ్గర లేదు. ఒకటి, ఆయన ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో హైడ్రాను ఏర్పాటు చేసి వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి ఆయనతో రివ్యూ మీటింగ్స్ పెట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలనేది ఒకటి. రెండోది, కోర్టు ఇన్వాల్వ్ అయింది కాబట్టి కోర్టు చెప్పిన డైరెక్షన్ ప్రకారం ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను సరి చేసుకుంటూ గ్రౌండ్ రెడీ చేసుకొని ఏవైతే కబ్జాలైనాయో, ఏవైతే కుంటలు చెర్ల కబ్జాలైనాయో, ఏవైతే ప్రభుత్వ భూముల్లో కబ్జాలైనాయో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తారు. ఏదో ఒకటి వచ్చినంత మాత్రం చేస్తే మళ్ళీ ఇదే రకంగా కోర్టు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే వాళ్ళు స్టే తెచ్చుకున్నంత మాత్రం స్టే పర్మనెంట్ స్టే కాదు, డెఫినెట్ గా మళ్ళీ కోర్టుకి పోతారు. కోర్టుకు పోయిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్న స్టే తప్పు, ఇది గ్రౌండ్, ఇది రిపోర్టు, ఇది మేము సర్వే చేసినాం, సర్వే మ్యాప్ లో ఒక నిమిషం. ఇక్కడ మెయిన్ ప్రశ్న ఏంటంటే హైడ్రా అధికారులు ఇంత అశ్రద్ధ చూపించడానికి, ఇంత అలసత్వం వహించడానికి ఈ విషయంలో, అదే మామూలు వాళ్ళ విషయంలో అయితే ఇంత టైం తీసుకోరు. సో ఈ విషయంలో ఇంత టైం తీసుకోవడానికి మేబీ ఆ రిసార్ట్ యాజమాన్యంతో ఈ అధికారులు కుమ్మక్కయ్యారా, ఈ ఏదైతే హైడ్రా అధికారులు, లేదా రాజకీయ ఒత్తిళ్ల వల్లనే ఇది జరుగుతుందా అనేది కూడా ఇక్కడ ఒక డౌట్. ఒకటి చెప్పాలంటే చిన్న చిన్న అధికారులు, స్థానికంగా ఉండేటువంటి అధికారుల వల్ల ఇన్వాల్వ్ అయ్యిండొచ్చు, నేను కాదన్నాను. కానీ అది ఇవాళ నిర్మాణం చేసిందే కాదు, ఇది చాలా సంవత్సరాల క్రితం నిర్మాణం అయింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు వేరే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా ఏర్పాటు చేసి ఇట్లాంటి అన్యాక్రాంతమైనటువంటి భూములను కాపాడడానికే హైడ్రా యాక్షన్లోకి వస్తుంది. కాకుంటే కోర్టు కూడా ఉంది కాబట్టి కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా పరిగణలోకి తీసుకొని దీన్ని సిస్టమేటిక్గా ఒకటే రోజు కాకుండా మెల్లిగా అన్ని రెడీ చేసుకొని డెఫినెట్గా యాక్షన్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతారు. అలా నో డౌట్ అబౌట్ ఇట్. మళ్ళీ వాళ్ళకు ఎవరికి స్టే రాదు, కోర్టు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు.
ఎస్ అలాగే రవీందర్ గారు ఒకసారి మనం ఈ విషయానికే వస్తే హైడ్రా విషయానికే వస్తే సామాన్యుల ఇళ్లను నిర్దాక్షిణంగా కూల్చేసింది. సో ఈ టైంలో కోర్టు వరకు ఇష్యూ వెళ్ళినప్పుడు కోర్టులో హైడ్రా తన వాదనలు వినిపించింది, తనకు అనుకూలంగా వినిపించిందా లేకపోతే దీనికి అనుకూలంగా వినిపించిందా అనేది కూడా ఒక డౌట్. ఎందుకంటే FTL లో ఉన్న భూములను అవి అక్రమాలు అయితే మాత్రం ఖచ్చితంగా కూల్చేస్తామని కూడా చెప్పింది. మరి ఇదే FTL బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఈ రిసార్ట్ ని ఎందుకు కూల్చలేకపోతుంది అనేది ఇక్కడ ఒక వాదన. సో అంటే హైకోర్టులో హైడ్రా సరైన వాదనలు వినిపించలేదా ఈ విషయంలో? నేను ఒకటే హరియాణ గారు విషయం ఏంటంటే ఈ రోజు నాగార్జున గారి ఫంక్షన్ హాల్ కూలగొట్టిన ప్రభుత్వ అధికారులు ఈ తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నో కన్స్ట్రక్షన్ జరిగినాయి, అక్రమ కన్స్ట్రక్షన్లు. ఈ రోజు కూడా ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ప్రభుత్వ భూములలో కబ్జాలు చేసి గతంలో లేఅవుట్లు అంటే అన్నాసంట వాళ్ళు ఎవరైనా లేఅవుట్లు చేసి ప్రభుత్వ స్థలం ఖాళీ స్థలం అని చెప్పి ఓ 10 ఎకరాల భూమి లేఅవుట్ చేసి ఒక 10 ఎకరా ఖాళీ స్థలం ఉంటే ఈ రోజు ఆ 10 ఎకరాన్ని కబ్జా చేసే వాళ్ళు మన నాయకులు ఉన్నారు కొంతమంది. దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడున్న అధికారులు సపోర్ట్ చేస్తున్నారు. అప్ టు కలెక్టర్ వరకు ఈ రోజు ఈ షేర్ లో అప్ టు కలెక్టర్ వరకు షేర్ ఉంది. షేర్ ఉంది కాబట్టి వాళ్ళని ఎవరు ఏం చేయట్లేదు. ఈ రోజు కూడా అంటే పేదలకు ఇవ్వాల్సిన అవకాశాన్ని పెద్దలకే ఇస్తున్నారు. ఎందుకంటే ముడుపులు ముడుతున్నాయి కాబట్టి వాళ్ళ మాట వింటున్నారు. ముడుపులు ముడుతున్నాయి కాబట్టి వాళ్ళకు కోర్టులో వేసుకునే అవకాశం ఇస్తున్నారు. నాలాంటి వాడు సీదా సాదా వ్యక్తి 100 గజాల భూమి కష్టంతో కట్టుకున్న వ్యక్తిని మాత్రం నట్టేట్ల ముంచుతున్న ప్రభుత్వము ఈ రోజు 100 కోట్లు ఉన్న వాళ్ళు ఎకరాలు కబ్జాలు చేసి ఇలాంటి ఫంక్షన్లు కడితే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తున్నారు? దీని వెనుక ఏముంది? ఖచ్చితంగా ఎవరికి రావాల్సిన వాళ్ళకి వస్తున్నాయి, ఎవరికి పోవాల్సిన వాళ్ళకి పోతున్నాయి. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు మా ఎంపీ గారు మా నియోజకవర్గం ఎంపీ గారు ఈ ప్రభుత్వ భూములు అని చెప్పేసి దేవాదాయ భూములు అని చెప్పేసి గతంలో హంగామా చేయడం జరిగింది. దేవాదాయ భూముల్లో కబ్జాలు అవుతున్నాయని చెప్పి హంగామా చేయడం జరిగింది. ఈ రోజు అదే రేవంత్ రెడ్డి గారికి కనబడట్లేదా? మా ప్రాంతం నుంచి ఎన్నికైన వ్యక్తే కదా రేవంత్ రెడ్డి గారికి ప్రతి విషయంలో అవగాహన ఉంది. మరి ఈ రోజు ఎందుకు ఈ కబ్జాలను ఆపలేకపోతుండ్రు? ఎందుకు ఈ రోజు రాత్రి అన్నా మీరు అంటున్నారు గతంలో కట్టింది కదా, ఈ రోజు కడుతున్నారు అన్న. ఈ రోజు కూడా షెడ్ వేస్తున్నారు కాబట్టి ఈ డిస్కస్ వచ్చింది. ఈ రోజు మట్టి పోసి షెడ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ రాజ్ న్యూస్ లో చర్చ మాత్రం ఈ రోజు విషయం, నిన్నటి విషయం కాదు. ప్రకృతి రిసార్ట్ గతంలో జరిగింది, ఇప్పుడు కడుతున్నారు. 2 ఫంక్షన్లు కడుతున్నారు. దానిలో నిన్న నైట్ మట్టి పోయడం జరిగింది. దాని విషయంలో మనం మాట్లాడుతాం. ప్రభుత్వానికి ఖచ్చితంగా దీనికి ఎంతో కొంత సంబంధం ఉంది కాబట్టి ప్రభుత్వం మాట్లాడలేదు, అధికారులు మాట్లాడలేదు. రాజకీయ ఒత్తిడి మరియు అధికార ఒత్తిడి. ఒక నిమిషం అండి, అంటే ఇక్కడ స్థానికుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట కూడా ఆల్రెడీ ప్రకృతి రిసార్ట్స్ ముందు నుంచే ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆల్రెడీ హైడ్రా చెరువులలో కబ్జా చేసి ఏవి నిర్మించినా సరే, ఎలాంటి స్థలాలు ఏవి నిర్మించినా సరే భవనాలు కానీ వాటిని కూల్చివేస్తామని చెప్పడంతో స్థానికుల నుంచి రిసార్ట్కు సంబంధించి ఫిర్యాదులు కూడా ముందుగానే అందాయి హైడ్రాకు. అయినా సరే సరైన రెస్పాండ్ కాలేదు హైడ్రా. ఇక్కడ దీన్ని ఎలా చూడాలంటారు? చెప్పాను కదా మేడం, తుమ్కుంట సపరేట్, తెలంగాణ సపరేట్, ఇంతేగా. ఎందుకంటే మేము కూడా హైడ్రాకి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఇచ్చాము. అంటే నా పేరు మీద కూడా మా పిల్లలతో కొన్ని కంప్లైంట్స్ ఇచ్చాము. ఈ రోజు వరకు హైడ్రా వాళ్ళు తుమ్కుంట మున్సిపాలిటీలో వచ్చి ఏ దగ్గర కూడా సర్వే చేయలేదు. ఈ రోజు వరకు ఎవరికి కూడా నోటీస్ లేదు హైడ్రా. ఈ రోజు వరకు కూడా స్పెషల్ తుమ్కుంట వేరు, తెలంగాణ వేరు. హరివర్ధన్ గారు మీరేమంటారు దీనిపై? ఇప్పుడు ఒక్క రోజులో అయిపోయేది కాదు, ఇది వారం 10 రోజులలోనే అయిపోయేది కాదు. సర్వే అనేది చాలా పెద్దది, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. డెఫినెట్ గా 100% జరుగుతుంది. ఇప్పుడు ఒక్కటే రోజులో ఇప్పుడు ఇక్కడ సమస్య వచ్చింది, ఇక్కడ జరిగింది, ఇంకో దగ్గర ఎంబడే వస్తుంది అనేది ఉండదు కదా. అది జరిగే సబ్జెక్ట్ ఉంటుంది. డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం. మీరు చూస్తుండండి, మీరు డెఫినెట్ గా జరుగుతుందా లేదా మీరు చూస్తుండండి. సోదరుడు కోరుకున్నట్టే కాదు, మేము కోరుకుంటామని అంటే అన్న ఈ రోజు కొమ్మటి చెరువు అనేది ఉన్న దాంట్లో ఈ రోజు జరుగుతుంది కన్స్ట్రక్షన్, పాతది కాదు, ఈ రోజు జరుగుతుంది. దానిపైన ఎందుకు స్పందించలేదు? నేను సోదరు ఏమంటున్నా, ఇప్పుడు అక్కడ చూస్తే నేను ఇప్పుడు ఆ రిసార్ట్కి రాలేదు, నేను చూడలే అది. అయితే ఇప్పుడు చూస్తే ఏముందంటే టోటల్ కాంపౌండ్ వాళ్ళు పెట్టుంది. ఇంకా కొత్తగా ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు చేసేది ఏం లేదు. ఇంటర్నల్ గా ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను పిక్చర్ చూస్తున్నాను. ఇంతవరకు నేను ఆ రిసార్ట్కి వెళ్ళలే, నేను అది చూడలే. నేను ఇప్పుడు ఆ రిసార్ట్కి ఎప్పుడు పోలే, నేను ఆ ప్లేస్ కూడా చూడలే. నేను ఎట్లుందో కూడా తెలియదు, లోపల ఏముంటుందో కూడా తెలియదు నాకు అది. అయితే ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఏంటంటే
చుట్టుముట్ట ఆల్రెడీ వాల్ పెట్టి ఉంది. ఆ లోపల ఏం చేస్తారో తెలియదు. లోపల జరుగుతుండొచ్చు అనుకుంటా కన్స్ట్రక్షన్ ఏమన్నా జరిగితే. బయటకు వచ్చేమన్నా చేస్తురా అనిపిస్తలేదు. దాని పక్కనే ఇంకో ఫంక్షన్ కడుతున్నారు. వారి పేరు కూడా చెప్తారు మీకు, నా దగ్గర ఉంది డీటెయిల్స్ ఇస్తాను మీకు. ఆల్రెడీ కడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు అది? ఒక్క నిమిషం. వెంకటరాజు అని ఒకతను ఈ రోజు కన్స్ట్రక్షన్ ఇప్పుడు జరుపుతున్నారు ఆల్రెడీ. వెంకటరాజా? ఒక్క నిమిషం మీకు డీటెయిల్స్ ఇస్తాను. కొంచెం స్లో ఉంది. ఆల్రెడీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందనా? వారి పేరు చెప్తాను మీకు. కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయన్నా. నేనే అన్నా కన్వెన్షన్స్ పిన్ పాయింట్స్ మానస వెంకటరాజు నరసయ్య ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న కన్స్ట్రక్షన్ అది బఫర్ లో ఉంది. అది బఫర్ 100% అన్నా, 100% బఫర్ లో ఉంది. ఇప్పుడు ఆ కుంటకు సంబంధించిన జాగ వచ్చి సుమారు ఆ కుంటకు సంబంధించి 391 సర్వే నెంబర్ 11 ఎకరాల విస్తీర్ణం ఉందని. అది చెప్పండి. ఎస్ రవీందర్ గౌడ్ గారు, హరివర్ధన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లోనే ఉండండి. ఇదే హైడ్రా కూల్చివేతల ఇష్యూకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికి చూస్తే కోమటికుంట చెరువు వద్ద మాత్రం ఎఫ్టీఎల్ ల్యాండ్లో ప్రకృతి సంబంధించిన రిసార్ట్స్ కావచ్చు, ఫంక్షన్ హాల్ కూడా యథేచ్ఛగా నిర్మించారు. మనం ప్రజెంట్ ఇక్కడ కోమటికుంట చెరువు వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తే మాత్రం చెరువులోని ఎఫ్టీఎల్ ల్యాండ్లో చాలా లైవ్లో చూడవచ్చు ఎంత మంచిగా యథేచ్ఛగా యొక్క అక్రమ కట్టడం కూడా కట్టారు. అంటే ఇందులో మాత్రం అధికారుల జాప్యం అని కూడా అనుకోవచ్చు. మనం ఒకసారి జూమ్లో చూస్తే ఫంక్షన్ హాల్కి సంబంధించిన రేకులను మాత్రమే తొలగించారు. కానీ ఇంకా మొత్తానికి చూస్తే రిసార్ట్స్ కావచ్చు, అంతేకాకుండా ఈ యొక్క ఫంక్షన్లకు సంబంధించిన గోడలు దీన్ని కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండు సంబంధించిన కట్టడాలు అక్రమ కట్టడాలంటే తాజాగా దాని పక్కనే ఆనుకొని మరొక భవనం కూడా ఇప్పటికే దీనికి సంబంధించి నిర్మాణం కూడా చేపట్టారు. ఆ భవనం కూడా పూర్తిగా నిర్మాణాన్ని కూడా పూర్తి కావస్తుంది. దానిపైన కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అధికారులు. అయితే ప్రజెంట్ మాత్రము ప్రకృతి రిసార్ట్ సంబంధించిన దాంట్లో పెళ్ళిళ్ళు కావచ్చు, అంతేకాకుండా ప్రకృతి రిసార్ట్ సంబంధించిన దాని విషయంలో పూర్తిగా ఇక్కడ పెళ్ళిళ్ళకైతే లక్షల రూపాయలు తీసుకుంటారు. రిసార్ట్స్కి వచ్చే వారి వద్ద నుంచి కూడా భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తారనేది మాత్రము ప్రధానంగా ఇక్కడ స్థానికులే చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ స్థానికులు చెప్పిన మాట ఒకటి మనం గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఎవరైనా వచ్చి ప్రకృతి రిసార్ట్స్ కావచ్చు, ఫంక్షన్ హాల్ గురించి మీడియాతో మాట్లాడితే వారికి సంబంధించి వారిపైన కక్షపూరితంగా వ్యవహరిస్తారు అనేది మాత్రము ప్రధానంగా ఇక్కడ లోకల్స్ కూడా చెప్తున్నారు. ఒకవేళ తాము మాట్లాడితే తమను బతకనివ్వరు. ఎందుకంటే ప్రకృతి రిసార్ట్ సంబంధించిన వారంతా కూడా రాజకీయంగా కావచ్చు, వ్యాపారంగా కావచ్చు, అనేక విధాలుగా చాలా పెద్ద వ్యక్తులు అనేది మాత్రము ప్రధానంగా ఇటు లోకల్ సంబంధించిన వారంతా కూడా ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ నుంచి చెప్పి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా మీడియాతో మాట్లాడడానికి కూడా సాహసం చేయట్లేదంటే ఇక్కడ ప్రకృతి రిసార్ట్ సంబంధించిన యజమాన్యం ఎంత తమ దౌర్జన్యంగా ఉంటుందో అనేది మాత్రము మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు పక్కన ఉన్న భవనాల పరిస్థితి ఏంటి అనేది మాత్రం మనకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అది కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్లోనే, అంటే ప్రకృతి రిసార్ట్ సంబంధించి ఆనుకొనే మరొక 2 భవనాలు కూడా వాటి నిర్మాణం చేపట్టారు. అవి అధికారులకు తెలియదా అనేది మాత్రం ప్రధానంగా రాజ్ న్యూస్ కూడా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద భవనాలు నిర్మించినప్పుడు ఇటు ఇరిగేషన్ కావచ్చు, ఇటు రెవెన్యూ కావచ్చు, ఇటు హైడ్రాకు సంబంధించిన అధికారులు కావచ్చు, వీరంతా కూడా ఎందుకు ఇంకో 2 కొత్త భవనాల పైన చర్యలు తీసుకోవట్లేదు అనేది మాత్రం ఇప్పుడు స్థానికులు చెప్తేనే ఆ విషయం కూడా వెలుగులోకి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అక్రమ కట్టడాలు మొత్తానికి కోమటికుంట చెరువు పూర్తిగా అక్రమాలకు అడ్డగా మారింది అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఈ ప్రకృతి రిసార్ట్ సంబంధించి ఒకవైపు ఎపిసోడ్ పక్కన పెడితే మరోవైపు చూస్తే చెరువుకు సంబంధించిన వద్ద కొంతమంది మట్టి కూడా వేస్తున్నారు. మట్టి వేసి ఆ చెరువుకు సంబంధించి పూర్తిగా లెవెల్ కూడా చేస్తున్నారు. అంటే ఆ లెవెల్ చేసిన దాని తర్వాత అక్కడ కూడా పూర్తిగా కబ్జా చేసేందుకే పూర్తిగా ఒక వ్యక్తి రవి అని ఒక పేరు వినిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఇక్కడ స్థానికులు చెప్తేనే మనకు అర్థమవుతుంది. రవి అని ఒక వ్యక్తి పూర్తిగా చెరువుకు సంబంధించిన ల్యాండ్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అనేది మాత్రం స్థానికులు ఇప్పుడే కొద్దిసేపటి క్రితము ఇక్కడ మనము రాజ్ న్యూస్ వాళ్ళు వచ్చినప్పుడు ఆగి వారి యొక్క మాటల్లో చెప్పారు. ఎందుకంటే తాము ఇక్కడ
పొద్దున లేస్తే ఇటువైపే తిరుగుతాం కాబట్టి తాము మీడియాతో మాట్లాడలేము, ఎందుకంటే తమ పైన దౌర్జన్యాలు జరుగుతాయి కాబట్టి తమకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఒక చెరువుకు సంబంధించిన పూర్తిగా కొంత స్థలాన్ని కూడా మట్టి వేసి కబ్జా చేశారు రవి అనే వ్యక్తి. ఆ రవి అనే వ్యక్తి ఎవరు అనేది మాత్రం ఇక్కడ కూడా చెప్పట్లేదు. ఆ స్థలాన్ని కూడా త్వరలో కబ్జా చేసేందుకు కూడా పూర్తిగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అది అధికారులకు కూడా తెలుసు, అధికారులకు తెలిసినా కూడా అధికారులు కబ్జా చేస్తారు రాబోయే రోజుల్లో అనేది మాత్రము ప్రధానంగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే వందల వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ, అది చెరువుకు సంబంధించిన ల్యాండ్, వందల వేల కోట్ల ప్రాపర్టీ. ఇప్పటికే ఒక ప్రకృతి రిసార్ట్ సంబంధించిన వారు ఇన్ని రోజులు కూడా యొక్క ప్రాపర్టీని, ప్రభుత్వం సంబంధించిన ప్రాపర్టీని ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేస్తూ ఇందులో అక్రమ కట్టడాలు కట్టి డబ్బులు కూడా సంపాదిస్తున్నారంటే ఇంత అధికారుల నిర్లక్ష్యం అనేది మాత్రం మనము చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇందులో అధికారులకు కూడా కొంత హస్తం ఉన్నట్లుగా దీనికి సంబంధించి స్థానికులు కూడా కొంత విషయాన్ని కూడా మనతో చెప్తున్నారు. ఎందుకంటే అధికారులకు హస్తం లేనిది మాత్రం ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ కట్టే అంత అథారిటీ ఎవరికి కూడా ఉండదు. ఇందులో మాత్రం అధికారుల చేతి వాటం ఉంటుంది కంపల్సరీగా. చూడనట్టుగా వ్యవహరిస్తారు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ మనకు చూస్తేనే అర్థమవుతుంది. అసలు యొక్క వ్యూ చూస్తే చాలా క్లియర్ గా కనిపిస్తుంది, చెరువులోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. యొక్క ఫంక్షన్ హాల్ సంబంధించి చెరువులోనే కట్టి దీనికి సంబంధించిన వ్యూ మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే మనకే అధికారులు కనిపించలేదని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు కేవలం నోటీసులు మాత్రమే ఇస్తారు. ఎవరైనా అక్రమ కట్టడం కడితే వారికి నోటీసులు ఇస్తారు, మరి వారితోనే చేతులు కలుపుతారు అనేది మాత్రము ప్రధానంగా ప్రతి దగ్గర కూడా ఇదే విషయం కనిపిస్తుంది. మరోవైపు హైడ్రా విషయానికి వస్తే మాత్రము ఇక్కడ హైడ్రా సంబంధించిన దానిపైన కూడా చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒక పేదవారికి సంబంధించిన ఒక ఇల్లు, చిన్న ఇల్లు కట్టుకుంటే జేసీబీ వచ్చి ఒక గంట కాదు, దీనికి సంబంధించి ఒక నిమిషం కూడా సామాను ఇంట్లోని సామాను బయటకు తీసుకురావడానికి కూడా టైం ఇవ్వదు జేసీబీ, అంటే హైడ్రాకి సంబంధించిన. రావడము, వాళ్ళ ఇల్లుని పూర్తిగా కూల్చివేయడము, మరి నెక్స్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం. అలాంటి ఉన్నత వ్యక్తులకు మాత్రము వీరు కోర్టుకు వెళ్లేంత వరకు కూడా సమయం ఇస్తుంది అనేది ఇక్కడ చాలా వ్యత్యాసంగా కనిపిస్తుంది. అంటే హైడ్రా అంటే దీనికి సంబంధించి చాలా మంది ఆహ్వానిస్తున్నారు, కానీ పేదలకు సంబంధించిన వాటిని మాత్రమే కూల్చివేస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి ప్రకృతి రిసార్ట్స్ అనేది కొన్ని వేల కోట్ల ల్యాండ్ కు సంబంధించిన విషయం. దీనిపైన హైడ్రాఫులు వచ్చిన వెంటనే ఇలాంటి చెరువులో ఎవరైతే పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారో మొదట వారి పైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. కానీ మాత్రము అక్కడ హైడ్రా చిన్న చిన్న వ్యక్తులకు సంబంధించిన మాత్రమే వారిపైన గుర్తుపెడుతుంది, వారి ఎల్లెడ కూల్చివేస్తుంది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. కానీ ఇప్పటికైనా హైడ్రా దీని ఇలాంటి నిర్మాణం, అంటే ఇప్పుడు ప్రకృతి రిసార్ట్స్ పక్కనే మరొక 2 భవనాలు కట్టారు, వాటికి సంబంధించిన పని కూడా ఇప్పటికే పూర్తి కావస్తుంది. ఆ భవనాల పరిస్థితి ఏంటి అది ఇప్పటికైనా అధికారులకు అది కనిపించడం లేదా అనేది దానిపైన ఇప్పుడు అధికారులు ఏం సమాధానం చెప్తారు అనేది మాత్రం మనం వేచినాల్సిన పరిస్థితి చాలా కష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ మరోసారి ఆ 2 పక్క భవనాలు ఎవరైతే నిర్మాణం చేపట్టారో వాటిపైన కూడా మనము ఇరిగేషన్ సంబంధించి కావచ్చు, మున్సిపాలిటీ సంబంధించి కావచ్చు, హైదరాబాద్ కూడా వారికి వద్దకు వెళ్ళి ఇక్కడ 2 భవనాలు ఆ నిర్మాణంలో ఉన్నాయి, వాటికి పర్మిషన్ ఉందా? అసలు పర్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే అది కూడా ఎఫ్టీఆర్ ల్యాండ్ ఉంది కాబట్టి. అయితే వారు ఎలా కట్టుకుంటున్నారు, మీకు దృష్టికి రాలేదా అని మాత్రం రాజేష్ ఖచ్చితంగా దీనికి సంబంధించి మళ్ళీ మరోసారి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాము. దాన్ని కూడా అంటే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూల్చివేసేంత వరకు కూడా రాజేష్ మాత్రం నిద్రపోదు. దీనికి సంబంధించిన అక్రమ కట్టడాలను పూర్తిగా కోమటికుంట చెరువు ప్రస్తుత పరిస్థితి అప్పట్లో ఎలా ఉంటుందో ఆ పరిస్థితి తీసుకొచ్చేంత వరకు కూడా రాజూస్ మాత్రం వరుస కథనాలు ప్రసారం చేస్తూనే ఉంటుంది. ఎవరికి కూడా భయపడదు, నిర్భయంగా నిజాన్ని మాత్రము ప్రజలకు చెప్తుంది అనేది మాత్రం వాస్తవం. ఇందులో ఎలాంటి దాపరికం ఉండదు, ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రశ్నిస్తామనేది మాత్రం రాజూస్ మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తాం. ఇదే విషయంలో కూడా ప్రకృతికి సంబంధించిన రిసార్ట్ కావచ్చు, ఫంక్షన్ హాల్ అధికారులు ఏమీ చేయలేకుండా రాజూస్ మాత్రము ఒక కథనం వేసింది. ఇందులో ప్రకృతి రిసార్ట్స్ పూర్తిగా ప్రభుత్వ భూమిని హాంఫర్ చేసింది, ఇక్కడ యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్న ఒక కథనం వేసిన వెంటనే ప్రకృతి సంబంధించిన యాజమాన్యం అలర్ట్ అయ్యి తాము తీసేస్తున్నామని ఒక మార్పు చూపించడానికి మాత్రమే రేకులకు సంబంధించిన షెడ్డును మాత్రమే తొలగించింది. ఇంకా అక్రమ కట్టడాలు చాలా ఉంది లోపల, వాటన్నిటిని కూడా తొలగించేంత వరకు ప్రతిరోజు ఈ యొక్క ప్రకృతి రిసార్ట్ సంబంధించిన విషయంలో
లైవ్ కవరేజ్ చేస్తూనే ఉంటుంది. లైవ్ కవరేజ్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది అది ప్రజలకు యథేచ్ఛగా అర్థమయ్యేంత వరకు కూడా ఇలాంటి కథనాలు ప్రచారం చేస్తూనే ఉంటుంది. ప్రకృతి రిసార్ట్స్ కావచ్చు, దాని పక్కన ఉన్న మరొక 2 సంబంధించిన భవనాలు వాటిపైన కూడా చర్యలు తీసుకునేంత వరకు కూడా సిద్ధంగా ఉంది. మరోవైపు అటు పక్కన ఎవరైతే మట్టి వేసి ఆ ల్యాండ్ కబ్జా చేయడానికి చూస్తున్నారో దాన్ని కూడా కోమటికుంటకు సంబంధించిన చెరువు ల్యాండ్ ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో తీసుకునేంత వరకు కూడా రాజ్ న్యూస్ సంబంధించిన కథనాలు ప్రసారం అవుతూనే ఉంటుంది అనేది మాత్రము చాలా కష్టంగా హామీ ఇస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. రైట్, గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దు భూములపై కబ్జా రైళ్ల కళ్ళు పడుతున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కర్చీఫ్ వేసేస్తున్నారు. పొలిటికల్ లీడర్ల అండదండలు ఉన్నాయంటున్నారు. ఇష్టారాజ్యంగా భూములను దోచేస్తున్నారు. చెరువులు కనిపిస్తే చాలు అటు ఇటు భూమిని కొట్టేస్తూ పెద్ద పెద్ద ప్రాజెక్టులతో రియాల్టర్ల అవతారం ఎత్తుతున్నారు. హైదరాబాద్ శివారు భూముల్లో FTL స్థలంలోనే భవనాలు నిర్మిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. రిసార్ట్, ఫంక్షన్ హాల్స్ నిర్మించి కోట్ల రూపాయల స్థలం హాంఫర్ట్ చేయాలని చూస్తుంటే అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేశామంటూ తప్పించుకో తిరుగుతున్నారు.